Hello. Hi, Akhil. You can sit. You can relax. Yes, I am hosting. Yeah. Hello, hello. Good morning, everyone. Kind attention, please. Media, please. Shubha, Shubha, we'll give you time. Please, thank you. Hi. Good morning, everyone. అందరికీ వినిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే, ఆడిబుల్ రైట్, క్లియర్. ఓకే, వేరే లెవెల్ ఆఫీస్ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయులందరికీ ఆహా తరఫు నుంచి ఇదే మా ఆహ్వానం. ఈరోజు మీ అందరికీ ప్రెస్ నోట్లో రిలీజ్ చేసినట్టుగానే వేరే లెవెల్ ఆఫీస్ అనేది ఏంటి, అసలు దానికి బ్రాంచ్ డైరెక్టర్ ఎవరు, లేకపోతే అసలు ఆ స్టోరీ ఏంటి, మిగతా వివరాలన్నీ మా బ్రాంచ్ డైరెక్టర్ కాజల్ మీకు డీటెయిల్గా చెప్తుంది. ప్లస్ దాంతోపాటు మీకు వాళ్ళ క్యారెక్టర్స్, తర్వాత వాళ్ళ టీమ్స్, మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో మీరు ఒక్కసారి ఈ ఫ్రంట్ రో ఒకటి వదిలేస్తే మా వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, ఆహా వాళ్ళు. దెన్ యూ కెన్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ. కాజల్, కాజల్. Check, check. Hello, hello, mic check. Over to you. Thank you so much, Praveen. Good morning, everyone. అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. సో వచ్చేసాం. అయితే ఐ యామ్ నిషా అలియాస్ కాజల్, ది బ్రాంచ్ డైరెక్టర్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ కంపెనీ. ఇది యాక్చువల్లీ చాలా మంచి అండ్ పెద్ద కంపెనీ. ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ కంపెనీ. ఇందులో ఎవరైనా ఒక్కసారి పనిచేస్తే వాళ్ళు అసలు పనిచేస్తున్నట్టు అనిపించదు వాళ్ళకి. వావ్, నేను ఏమైనా మ్యాజికల్ వరల్డ్లో ఉన్నానా అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఒక్కసారి పనిచేసి చూస్తే మీకు అనిపిస్తుంది, ఛా నేను ఒక్కసారి ఇన్ని కంపెనీస్లో నేను వర్క్ చేశానే, ఇలాంటి కంపెనీలో నేను వర్క్ చేయలేదే అని మీరు ఖచ్చితంగా బాధపడతారు. ఇది నిజం, ఇది నిజంగా నిజం. మీరు ఎవరు నమ్మట్లేదా ఆర్ నా మాటలు పట్టించుకోవట్లేదా? కెన్ వీ హ్యావ్ సమ్ నాయిస్ ప్లీజ్? ప్లీజ్, థ్యాంక్ యూ. ఇంకొకసారి కెన్ వీ హ్యావ్ సమ్ నాయిస్ ఫర్ ది గ్రేట్ ఇండియన్ కంపెనీ, ఫర్ వేరే లెవెల్ ఆఫీస్. ఎస్, వేరే లెవెల్ ఆఫీస్ ట్రైలర్ లాంచ్. ఇవాళ మనం వేరే లెవెల్ ఆఫీస్ ట్రైలర్ లాంచ్ చేయడానికి ముందు ఫస్ట్ మా సీనియర్స్ అండ్ మా జూనియర్స్, మా ది గ్రేట్ ఇండియన్ కంపెనీలో వర్క్ చేస్తున్న సీనియర్స్ని జూనియర్స్ని స్టేజ్ పైకి పిలుస్తున్నాం. అలాంగ్ విత్ ఆర్ హెచ్ఆర్ గారు అండ్ సీనియర్ హెచ్ఆర్ గారు. ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మరి ఇవాళ మీరు కూడా ఒక కంపెనీకి వచ్చినట్టే వచ్చారు. మరి ఇండక్షన్ స్టార్ట్ చేయబోతున్నాము. మరి ఇండక్షన్ స్టార్ట్ చేయాలి అని అంటే మీ అందరికీ కూడా ఐడీస్ కావాలి కదా, ఉన్నాయా? ఎక్కడ చూపించండి మీ ఐడీస్. మీ కంపెనీ ఐడీస్ కాదు, ఇక్కడికి వచ్చిన ఐడీస్. కెన్ వీ స్టార్ట్ ది ఇండక్షన్ అండ్ కెన్ దే ఆల్ హ్యావ్ ది ఐడీస్ ప్లీజ్? నేను జోక్ చేస్తున్నా అనుకుంటున్నారా? లేదు, మీరు ఇవాళ కంపెనీకి వచ్చారు. ఇవాళ మీరు కూడా మా కొత్త జాయినీస్, మీరందరూ కూడా మా ఎంప్లాయీస్ అనమాట. వెల్కమ్ టు ది గ్రేట్ ఇండియన్ కంపెనీ. ఓకే, మరి ఇవాళ ట్రైలర్ లాంచ్ ఎవరు చేస్తారు? సీనియర్స్ చేయాలా, జూనియర్స్ చేయాలా? సీనియర్స్, చాలా సీనియారిటీ ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది ది గ్రేట్ ఇండియన్ కంపెనీ గురించి. మరి వాళ్ళు వేరే లెవెల్ ఆఫీస్ ట్రైలర్ లాంచ్ చేయాలా, లేదా ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే జాయిన్ అయ్యారు అండ్ ది గ్రేట్ ఇండియన్ కంపెనీలో జాయిన్ అవ్వడం వాళ్ళకి చాలా ఎక్సైటింగ్గా ఉంది. కొంతమందికి అయితే ఇదే వాళ్ళ ఫస్ట్ జాబ్ కూడా. చాలా ఆశలతో, చాలా ఫ్యూచర్ ప్లానింగ్తో వచ్చిన జూనియర్స్ చేయాలా, జూనియర్స్ చేయాలా? మైక్ మా దగ్గర ఉంది కాబట్టి జూనియర్స్ చేస్తారు. ఓకే, ట్రైలర్ మనమే లాంచ్ చేస్తున్నాం. ఇచ్చేయండి, రిమోట్ ఇచ్చేయండి. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పేశాను వచ్చినందుకు. వెళ్ళే ముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్తాను. బట్ ఇవాళ సమస్య ఏంటంటే ట్రైలర్ లాంచ్ సీనియర్స్ చేయాలా, జూనియర్స్ చేయాలా? సీనియర్స్ చేయాలి. లేలే, ఒప్పుకోం మేము. కాదు కాదు కాదు, మొడమొడ కొట్టుకోవడం కాదు. జూనియర్స్ ఎవరు, సీనియర్స్ ఎవరు వాళ్ళకి తెలియాలి కదా ఫస్ట్.
అందరూ ఒక లైన్లో ఉంటే ఎట్ట తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో సీనియర్స్ అంతా ఒక పక్కకి, జూనియర్స్ అంతా ఒక పక్కకి వచ్చేసేయండి. అండ్ మన హెచ్ఆర్ గారు మధ్యలోనే ఉండాలి. యాక్చువల్లీ ఇట్లాంటి యాక్టివిటీస్ నేను లేనప్పుడు ఈయన కండక్ట్ చేస్తూ ఉంటారు. అదే ఈ రోజు మీరు ఎందుకు చేస్తున్నారని ఆలోచిస్తున్నాను నేను. ట్రైలర్ లాంచ్ కదా, స్పెషల్ ఈవెంట్ కదా. ఓకే, మరి వేరే లెవెల్ ఆఫీస్ ట్రైలర్ Seniors. లాంచ్. అందరూ వచ్చారా? ఇదిగో ఇంకో హెచ్ఆర్ అయినా రండి రండి సార్. అందరు స్ప్లిట్ అయ్యారా? సో ఇప్పుడు ఏంటి, ఏం చేద్దాం? సీనియర్స్ చేయాలా, జూనియర్స్ చేయాలా? మీరేమంటారు? బీయింగ్ అన్ హెచ్ఆర్, సీనియర్స్ చేయాలంటారా, జూనియర్స్ చేయాలంటారా? అంటే ఎప్పుడు ఈ ఫైట్ ఉండనే ఉంటది కదా. సో దీని బదులు ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు చేయాలో ఆల్రెడీ డిసైడ్ చేసుకునే దానికి మధ్యలో ఏమైనా చిన్న ఇది పెడితే బాగుంటది కదా, కాంపిటీషన్. ఎగ్జాక్ట్లీ, కాంపిటీషన్ పెడితే బాగుంటుంది. మీరందరూ ఏమంటారు? కానీ దానికంటే ముందు సీనియర్స్ టీంలో అండ్ జూనియర్స్ టీంలో మీలో ఎవరైనా జాయిన్ అయితే బాగుంటుంది, వాళ్ళకి కొంచెం సలహాలు సూచనలు ఇవ్వడానికి. ఓకే, ఎవరు రావాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. మనం డిసైడ్ అయ్యి ప్రిపేర్ అయ్యి కూర్చోండి. నేను మళ్ళీ వెళ్తున్నాడు. రావాలి రావాలి. రైటర్స్ ప్లీజ్. గురుగారు అక్కడ రైటర్స్ సార్, ఐ రిక్వెస్ట్ ది రైటర్స్ టు జాయిన్ దిస్ స్టేజ్. దే హావ్ జాయిన్ us senior team. మీరు కూడా yes అట్ సైడ్ వెళ్ళండి. జూనియర్ టీమ్ కి వెళ్ళిపోయారా? ద డ్యూఓ అన్నమాట, సూపర్ డ్యూఓ. ఓకే, సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాను. ఓకే, ఆ పొడుపు కథలు ఎవరైతే ఫాస్ట్గా చెప్తారో, ఒక మైక్ సీనియర్స్కి, ఒక మైక్ జూనియర్స్కి ఇచ్చేసేయండి. ఇంకో మైక్ నా మైక్ ఇచ్చేయమంటావా? జూనియర్ లా ఉండు. హలో హలో హలో. ఓకే, సో వాళ్ళకు ఒక మైక్ ఉంది, మన హెచ్ఆర్ గారికి ఒక మైక్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. గైస్, ఆర్ యు రెడీ? కాదు, వాళ్ళకి వెనకాల ఆన్సర్ తెలిసిపోతుంది, కనపడుతుంది క్లియర్గా. రెడీ. క్వశ్చనేగా ఆన్సర్. ఓకే, షో సమ్ జోష్ గైస్. వేరే లెవెల్ ఆఫీస్ ఇది. జోష్. బ్యాక్. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ ఓన్ బజర్ ని ఫస్ట్ మీరు మోగించాలి. ఎలా? మీ బజర్ ఏంటి? మీ బజర్ ఏంటి? అన్నా మైక్ పట్టుకోండి. మైక్ పట్టుకో, అఖిల్కి మైక్ ఇచ్చేసేయండి. ఓకే ప్లీజ్, కన్ఫ్యూజ్ అవుతారు. yes this is Akhil, Sarthak, that is Akhil Vivan. మహేందర్ బాగా విజిల్ వచ్చు కదా. విజిల్ వేస్తారు, మీరు అంటారు. ఓకే, అనకండి ఎవరు. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్. ఐ యామ్ సంథింగ్ ఎవ్రీవన్ వాంట్స్ బట్ నెవర్ వాంట్స్. సాలరీ. అరే సాలరీ. డిస్క్వాలిఫైడ్. బజర్ ఇవ్వలేదు ఫస్ట్. డిస్క్వాలిఫైడ్. అరే సాలరీ. క్వశ్చన్ చెప్పకుండా సరే నేను క్వశ్చన్ అడుగుతా. చెప్పండి, 17 into 8 ఎంత? 17 into 8 ఎంత? అయిపోయింది, రాదు, మేమే గెలిచాం. నువ్వు చెప్పు. 17 into 8 ఎంత? ఎంత? 17 into 8. క్వశ్చన్ అడిగిన ఆన్సర్ మీరు చెప్పాలా? రాదు, నీకు కూడా అయిపోయింది. 33 into 36 ఎంత? 33 into 30. మళ్ళీ సీనియర్స్ 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళకు ఎక్కాలి రావు. రెడీ ట్రైలర్ లాంచ్ రెడీ. బ్రాంచ్ డైరెక్టర్ ని నేను డిసైడ్ చేస్తాను. అర్థమవుతుందా? చూస్తారండి వాళ్ళు వెనకాల. సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, బజర్ ఇవ్వడం మర్చిపోకండి. క్వశ్చన్ పూర్తి చేస్తే ఆడియన్స్ కి కూడా అర్థమవుతుంది. క్వశ్చన్ పూర్తి చేయనివ్వండి గైస్. మేము సీనియర్స్, మాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ పాపం జూనియర్స్ ని కూడా కొంచెం కన్సిడర్ చేసి. ఓకే ఫైన్, కూల్. ఐ యామ్ సంథింగ్. వెయిట్ రే. క్వశ్చన్ చెప్పు. సంథింగ్ ఆత్రం ఆపుకోవాలి. ఐ యామ్ సంథింగ్ అనగానే కాకినాడ కాజా గుంజిలు తీపియండి, తప్పేసి. ఓకే, I can make you happy in 5 minutes and everyone runs for me in the office. What am I? కాఫీ. Right answer. సౌండ్ లేదో చేస్తారన్నారు. ఫస్ట్ బజర్ ఇవ్వలేదు, వినిపించలేదు. మళ్ళీ మాట్లాడతారు. మైక్ లో ఇవ్వాలి. సరే కాదు, జూనియర్స్ కి ఏది పని చేయదు, బుర్ర పని చేయదు, బజర్ పని చేయదు. సరే కాఫీ కదా, ఒక కాఫీ బీను నాకు నీకు ఎందుకు చెప్పాలి ఆన్సర్? ఎందుకు చెప్పాలి? కాఫీ వండాలంటే ఎన్ని నెలలు కావాలా? కాదు, ఇదండి ఇలా ఉంటుంది. వీళ్ళతో నేను వేరే లెవెల్ ఆఫీస్ లో మన ద గ్రేట్ ఇండియన్ కంపెనీలో ఎలా వేగాను, ఎలా పడ్డాను అనేది December 12th నుంచి అర్థమవుతుంది. కానీ ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. ట్రైలర్ లాంచ్ ఎవరు చేస్తారో. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, బీ రెడీ. జూనియర్స్ బజర్ చేయాలి. I can be set for every task but I get ignored the moment I ring. What am I?
రైట్ ఆన్సర్. వాళ్ళు విసిలేశారు. అరే మాకు 2 పాయింట్స్ వాళ్ళకి 1 మీకు పాయింట్ 1 వాళ్ళకి 1. ఎందుకు మేము కూడా చెప్పాం కదా లేదు అది డిస్క్వాలిఫైడ్. ఓకే 1-1 లో ఉన్నారు. ఇంకొక 2 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాను. సో చూద్దాం ఎవరు రైట్ ఆన్సర్ చెప్తారు. అడ్వాన్స్ బస్ అట్లా వేయకూడదు. వేస్తే డిస్క్వాలిఫైడ్. ఓకే రెడీ గైస్? రెడీ. I am something that keeps getting forwarded but never arrives. ఈమెయిల్. Who అన్న అన్నాడు? Yes. అర్థమైపోయింది. జూనియర్స్. ఉస్సులేదు ఎలా రైట్ ఆన్సర్ చెప్పారు. బజర్ కూడా నొక్కారు కాబట్టి ఇప్పుడు ఓలా కుసు లాస్ట్ క్వశ్చన్ గైస్. 2-1 ఉన్నారు. చూద్దాం. రెడీ గైస్? రెడీ. When I arrive, it's బజర్ నా పని అంతే. చెప్పు డిస్క్వాలిఫై. ఫ్రైడే question. ఫ్రైడే టూ మచ్. That's the right answer. ఇది లీక్ అయింది. క్వశ్చన్ ఏంటి చెప్పు. క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ చెప్పలేదు కదా. నేను వచ్చినప్పుడు అందరూ యాక్టివ్గా ఉంటారు, ఆ. నా కోసం ఎదురు చూస్తారు. నేను వెళ్ళగానే ఇంకా హ్యాపీ. అదే రైట్ ఆన్సర్. నువ్వు బాడీ Question ఎలా తెలిసింది? లేదు తనకి అంత బ్రెయిన్ ఉందన్నమాట. జూనియర్స్ చాలా షార్ప్. వాళ్ళలో ఉన్న స్పార్క్ ని అలా చూపిస్తున్నారు అన్నమాట. వెరీ గుడ్ జూనియర్స్, ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు. కానీ పెద్ద సమస్య వచ్చి పడింది. ఇక్కడ 2 ఇక్కడ 2. సో డ్రా అయిపోయారు కాబట్టి ఇంకొక గేమ్ కండక్ట్ చేస్తాము. ఇందులో ఐ రిక్వెస్ట్ కొత్తగా ఇవాళే జాయిన్ అయిన మన కొత్త ఎంప్లాయీస్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ కంపెనీ ఫ్రమ్ ద మీడియా, ఐ రిక్వెస్ట్ యూ టు జాయిన్. అదేంటి ఇంకా టార్జన్ స్వామి రావాలి. స్వామి. చందు స్వామి రావాలి. చందు స్వామి. క్వశ్చన్లు ఏమి అడగరు. నెక్స్ట్ మన గేమ్స్ అన్ని జస్ట్ గేమ్సే. అవే. ఇంకొక స్వామి కూడా రావాలి. ఎస్, ఈ స్వాములు మాకు వేరే లెవెల్ ఆఫీస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోవాలని మీరు వేరే లెవెల్ దీవెనలు కాంట్రవర్సీ ఇస్తారు అని. చేయొద్దని చెప్పి ఇక్కడ మేము ఇటు కోరుకుంటున్నాం. వచ్చేసేయండి స్వామి. ఓకే ఇప్పుడు మనం ఆడబోతున్నాం వేరే లెవెల్ టగ్ ఆఫ్ వార్. ఓకే. ఓకే సో ఈ టగ్ ఆఫ్ వార్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ట్రైలర్ లాంచ్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. కెన్ వి హావ్ ది రోప్ ప్లీజ్? మీరు రెడీయా? ఎక్స్క్యూజ్ మీ హెచ్ఆర్ గారు, అది ఆడిన తర్వాత నేను డిసైడ్ చేస్తాను. బ్రాంచ్ మేనేజర్ స్నాక్స్ లాంటివి ఏం లేవా? ఏంటి తినడానికి వచ్చావా నువ్వు ఇవాళ ఈ ప్రెస్ మీట్ కి? ఓబియస్లీ ప్రెస్ మీట్ పెట్టుకొని ఫుడ్ పెట్టరా? వాట్ ఇస్ దిస్? నువ్వు అలా చేయకూడదు. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత థాంక్స్ ఫర్ ద సపోర్ట్. కమ్ టు మై క్యాబిన్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఫుడ్ అక్కడ ఉందా? ఓకే అండి, థాంక్యూ. గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇవాళ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ట్రైలర్ లాంచ్ చేసే అవకాశమే కాకుండా మీకు 1 year హైక్ 10% ఎక్స్ట్రా వస్తుంది. మాకు నమ్మకం లేదురా, మాకు నమ్మకం లేదు. అయ్యో ఎంత ఫేక్ ఉందో తెలుసా? ఓకే గైస్, ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఆడదాం. ఇందులో ఎవరైతే విన్ అవుతారో మీరు అలా కాకుండా ఇందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి రెమ్యూనరేషన్ పెరుగుతుందని చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్. 10% పెరిగేది హైక్ అంటే మాకు నమ్మకం లేదు. అది మీరు కాదు, కొంతమంది అక్కడ fake candidates అక్కడ ఉన్నారు. కూర్చున్న వాసు గారు చెప్పాలి. అది మీరు ఒప్పుకుంటున్నారు కానీ ఆర్కే గారు ఇక్కడ కనిపించట్లేదు. వాసు ఆయన గారు ఇవాళ రారు. వాసు గారు ఆర్కే గారికి ఇట్లా పంపిస్తారు. మీ అందరి ముందు అనౌన్స్ చేయాలనుకుంటున్నా, ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్. Okay. భార్గవ్ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరూ ఆన్ మై కౌంట్ 1 2 3. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఓకే అండి, థ్యాంక్ యూ. అంతే అన్న, హ్యాపీ బర్త్డే. ఇవాళ ఆయన బర్త్డే అని ఆయనకి తెలియదు పాపం, ఆయన సెలబ్రేట్ కూడా చేసేస్తున్నారు. ఒకసారి బర్త్డే ఉంటది కదా. ఓకే గైస్, కెన్ వి హావ్ రెడీ? ఓకే ది రోప్ ఇస్ రెడీ. ఏదో ఒకటి ఇచ్చేయండి ఇంకా. రావాలి. మన ఇద్దరం కూర్చొని కామెంట్లు చేద్దాం, ఏమంటారు? మన ఇద్దరం గురించి కామెంట్లు చేద్దాం అంటారు. లాగండి ఇటు లేదు, మేము మాట్లాడుకోండి. ఓకే మీరేటు ఫస్ట్? జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఫర్ మై ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్, ఫర్ మై న్యూ జాయినీస్ ఇన్ఫర్మేషన్, మధ్యలో ఉన్నది మన హెచ్ఆర్ గారు. ఎస్ ఎస్ఎస్ గారు ఆయన మధ్యలో ఉంటారు, ఆయన ఆర్డరు.
నో నో నో, ఆయన ఆడరు, ఆయన ఆడిపిస్తారు. నేను ఇక్కడ ఉండాలా And కిందికి రమ్మంటారా? ఒక్కసారి ఫుల్ జోష్ తో ఆయనకి మనం చేర్ చేద్దాం. దట్స్ మిర్చి కిరణ్. థ్యాంక్ యూ కాదు నేను కిందికి రావాలా ఇక్కడ ఉండాలా? అక్కడే ఉండండి. బికాస్ ఐ కాంట్ సీ ఫ్రమ్. యు కాంట్ సీ, ఇటు వచ్చేస్తారా? అండ్ దిస్ ఇస్ హరిణి అంటే స్వాతి. And that's Rajesh. And that's Kakinada Kaja, Very Level Fame, Shubhashri. And that's Akhil Sarthak. And that's Ram. And mana journalist aina ivalle kottaga join ayyaru Chandu garu. And that's Vasantika. Kishore alias Mahendra. మీరు క్యారెక్టర్ పేర్లు కూడా చెప్తే మేలేమో. Mahendra, Vasantika, Mahesh Vitta, Raja Vikram, Akhil Vivan. కాదు ఒక్క ఇది ఇప్పుడు ఇవిడ ఒరిజినల్ పేర్లు చెప్పిందండి. ఈ సిరీస్ లో ఇలా క్యారెక్టర్ పేర్లు అడుగుదాం. మీ పేరు? జై లీనా, సత్య, శివ, చందు. ఓకే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే మిర్చి కిరణ్ గారు చెప్తారు. కాదు, వాళ్ళే చెప్పుకున్నారు. ఇక్కడ మీ అందరికి ఆయన చెప్తారు. చెప్పండి. కిషోర్, సూరి, రమ్య, అలియాస్ అలిగేట్స్, ఆది, సంజయ్, కిషోర్. ఓకే, ఆన్ అవర్ కౌంట్ ఏదో గుళ్ళో గోత్రాలు చెప్పుకున్నట్టుంది. బాగుంది. ఆయన చూపించండి. ఇది అసలైన పెద్ద పేరు. షార్ట్ గా పీపీ అంటారు కానీ అసలు పేరు పటాపంచల పరమేష్. అండ్ ఈయన పేరు సుబ్రహ్మణ్యం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ నేను వెనకుంటే మేలేమో కనిపిస్తుంది. ఓకే గైస్, ఒకే ఒక రూల్ ఉంది. నేను వెనకుంటేనే నాకు బాగుంటుంది, ఎందుకంటే అక్కడ నుంచి నేను కవర్ అయిపోతున్నాను. ఎగ్జాక్ట్లీ. ఒకే ఒక రూల్ ఉంది. ఎవరైతే రోప్ వదిలేస్తారో అండ్ అవతల వాళ్ళు పడేలా చేస్తారో వాళ్ళు డిస్క్వాలిఫైడ్. ఓకే, ఇది అంటే వదిలేస్తే వాళ్ళు పోతారు కదా, అలాంటి చేయకండి. రెడీ, 1 2 3 స్టార్ట్. కమ్ ఆన్ గైస్. కమ్ ఆన్. అటు ఫ్రేమ్ అవుట్ అయిపోతున్నాడు. హలో సీనియర్స్. ఓహో సీనియర్స్ పుల్. బాబోయ్. సీనియర్స్ పుల్. మహేష్. కాదు, నేను ఇది ఒప్పుకోను. ఎందుకు అంటే కాదు నిషా, మీరు ఒప్పుకోవద్దు. వాళ్ళు కిందికి దిగి మరి మమ్మల్ని లాగారు. Exactly. ఫేక్ ఇది. అందరూ స్టేజ్ మీద ఉండాలి. ముందే లాగేసుకున్నారు. ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నావు? సీనియర్ ఇక్కడ. వి ఆర్ జూనియర్స్. లేదు, నేను ఒప్పుకోను. మీరు ఎక్కువ మెంబర్స్ కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ ఎక్కువ మెంబర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అవ్వండి సీనియర్స్ లో. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఉంటేంది, తక్కువ ఉంటేది. ఎక్కువ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ తక్కువ మెంబర్స్ ఉన్నారు. ఇంకొకసారి చేద్దాం. లేరు. కొంతమంది జూనియర్స్ కి కింద నుంచి స్టార్ట్ చేశారు. కొంతమంది జూనియర్స్ కి ఇప్పుడే ప్రమోషన్ వస్తుంది. మీరు సీనియర్ సైడ్ రావచ్చు. మేము 6 మంది, వాళ్ళు 7 మంది. ఓడిపోయి కూడా ఓటమి తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, టైం వేస్ట్ చేయకుండా తొందరగా డిసైడ్ చేయండి. ఎగ్జాక్ట్లీ, టైం వేస్ట్ చేయకుండా ఇంకొకసారి ఆడదాం. కమ్ ఆన్ గైస్, రెడీ? కమ్ ఆన్. అండ్ నేను స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు మీరు కూడా జాయిన్ అవ్వండి. నేను వీళ్ళని జాయిన్ అవ్వనా? నేను జాయిన్ అయితే వాళ్ళు ఓడిపోతారేమో. యాక్చువల్లీ కౌంట్ సరిపోయింది కాబట్టి నేను యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ప్రస్తుతానికి కామెంటరీ మాట్లాడతాను. ఒక్క నిమిషం. హలో. కింద దిగద్దు, అందరు పైనే ఉండాలి. అందరు రెడీయా? అందరు పైనే ఉండాలి. కిషోర్ అలాంటివి దిగకూడదు, తూచాట్లు ఆడకూడదు. రెడీ? ఓకే, రెడీ గైస్. రెడీ, 1 2 3. వదలండి.
బాబోయ్, ఓ గాడ్, ఏ అయ్యో, ఏయ్, ఏయ్. ఓ ఇంకా Come on, వదలలేదు రాజేష్, come on, రాజేష్, వెళ్ళిపోతావు తాడుతో పాటు. హలో ఏంటి ఇంత come on, బుడ్డోడు ఏంటి? రాజేష్, ఏయ్, ఏయ్, come on, రాజేష్, ఏంటి ఏంటి come ఏయ్. on. అవును మీరు వదిలేసారంటే అర్రర్రర్రర్రర్రర్ర. నువ్వు పట్టు మొదలండి విక్రమార్కుడివా? ఇది అవుట్ ఆఫ్ రూల్స్ ఆడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, స్టేజ్ సపోర్ట్ తీసుకుని ఆడుతున్నారు. ఇదంతా కాదబ్బా, సీనియర్స్ కాదు, జూనియర్స్ కాదు. యాజ్ బ్రాంచ్ డైరెక్టర్ ఐ యామ్ లాంచింగ్ ది ట్రైలర్. కెన్ వి హావ్ ది ట్రైలర్ ప్లీజ్? మరి ఇంతసేపు ఈ ఆట ఎందుకు ఆడారు? టైం వేస్ట్ కాకపోతే. ముందే చెప్పొచ్చు కదా, మాకెందుకు ఇంత కష్టం? దట్స్ ది ట్విస్ట్ గైస్. ఐ యామ్ ది బ్రాంచ్ డైరెక్టర్ అండ్ ఐ కెన్ డూ ఎనీథింగ్. రెడీ, పక్క జరిగితే బొమ్మ వస్తుంది. తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ తెప్పిస్తాను నీకోసం. ఓకే, లెట్స్ ఆల్ క్లియర్ ద స్టేజ్ అండ్ ఐ యామ్ లాంచింగ్ ద ట్రైలర్ యాజ్ ద బ్రాంచ్ డైరెక్టర్. సో కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ ప్లీజ్? హాయ్ గైస్, నా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి, షార్ట్గా ఎస్ఎస్ అని పిలుస్తారు. ఈ బిగ్ కార్పొరేట్ వరల్డ్లో మాది ద గ్రేట్ ఇండియన్ కంపెనీ. మా కంపెనీ పేరు అది. నాకు పెళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఒక్కసారి కూడా జరగలేదు కాబట్టి. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే సిరీసే సరిపోదు. కాబట్టి మా వాళ్ళ గురించి కూడా చెప్తా. తన పేరు లీనా. నీకోసం నేను లేనా అని అడగాలనిపిస్తుంది, కానీ మీరు వెళితే వీళ్ళకి సెషన్ తీసుకుంటాం. ఇది వరస. ఇతను సత్య, సింపుల్ యట్ హార్డ్ వర్కింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్. అతను రామ్, హార్డ్ వర్కింగ్ అండ్ సింపుల్. రెండిటికి డిఫరెన్స్ ఉంది, మీరే కనుక్కోండి. ఇంకా హరిణి, ద లాజిస్టిక్ మేనేజర్. లాజిక్ తక్కువ, బూతులు ఎక్కువ వాడుతుంది. అమ్మాయిలు వెనకబడే అబ్బాయిలందరూ బీటాలు గామాలు అయితే అమ్మాయిలందరూ వెంటబడే ఆల్ఫా మన జై. సీనియర్ హెచ్ఆర్ అయిన నేను వీళ్ళందరినీ శాసిస్తే అందరితో పాటు నన్ను కూడా శాసించే ఆవిడ మా బ్రాంచ్ డైరెక్టర్ నిషా. ఎవరికి బాధ్యత లేదా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? ఏదో ఒక రోజు తన ప్లేస్ నేను తీసుకుంటా, ఆ రోజు చెప్తా వీళ్ళందరి పని. మరి మా గురించి చెప్పా? జూనియర్స్ గురించి చెప్పాలంటే వదిలే, నేనే చెప్పుకుంటా. లక్కీ, రమ్య, ఆది, కిషోర్, అలిగేట్స్, ఈ ధూమపాన దూత మనమే సూరి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆణిముత్యం. ఆది గానికి ఆలోచన ఎక్కువ, రమ్య పాపకు ధైర్యం తక్కువ. లక్కీ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోదామని చూస్తుంటది. నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఊదరాత. మా కిషోర్ గారు పెద్ద అనిమేలవాడు. పని చేయకుండా పత్తి వ్యాపారం చేసేవాడు మా అలిగేట్స్. ఇంకా నా గురించి చెప్పాలంటే ఆఫీస్ మొత్తం ముందే. అయిపోయిందా? ప్రతి కథకి స్టార్ట్, మిడిల్, ఎండ్లుంటాయి. ఈ కథకు నేను స్టార్ట్ అయితే వీళ్ళకి ది ఎండే. మిడిల్ అంతా ఫన్ ఫన్ ఫన్. ఎందుకంటే ఇది అట్టాంటి ఇట్టాంటి ఆఫీస్ కాదు. Can we have the trailer once again, please? Can we have the trailer once again? హాయ్ గైస్, నా పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి, షార్ట్గా ఎస్ఎస్ అని పిలుస్తారు. ఈ బిగ్ కార్పొరేట్ వరల్డ్లో మాది ద గ్రేట్ ఇండియన్ కంపెనీ. మా కంపెనీ పేరు అది. నాకు పెళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? ఒక్కసారి కూడా జరగలేదు కాబట్టి. ఇలా నా గురించి చెప్పుకుంటూ పోతే సిరీసే సరిపోదు. కాబట్టి మా వాళ్ళ గురించి కూడా చెప్తా. తన పేరు లీనా. నీకోసం నేను లేనా అని అడగాలనిపిస్తుంది, కానీ మీరు వెళితే వీళ్ళకి సెషన్ తీసుకుంటాం. ఇది వరస. ఇతను సత్య, సింపుల్ యట్ హార్డ్ వర్కింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్. అతను రామ్, హార్డ్ వర్కింగ్ అండ్ సింపుల్. రెండిటికి డిఫరెన్స్ ఉంది, మీరే కనుక్కోండి. ఇంకా హరిణి, ద లాజిస్టిక్ మేనేజర్. లాజిక్ తక్కువ, బూతులు ఎక్కువ వాడుతుంది. అమ్మాయిలు వెనకబడే అబ్బాయిలందరూ బీటాలు గామాలు అయితే అమ్మాయిలందరూ వెంటబడే ఆల్ఫా మన జై. సీనియర్ హెచ్ఆర్ అయిన నేను వీళ్ళందరినీ శాసిస్తే అందరితో పాటు నన్ను కూడా శాసించే ఆవిడ మా బ్రాంచ్ డైరెక్టర్ నిషా. ఎవరికి బాధ్యత లేదా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? ఏదో ఒక రోజు తన ప్లేస్ నేను తీసుకుంటా, ఆ రోజు చెప్తా వీళ్ళందరి పని. మరి మా గురించి చెప్పా? జూనియర్స్ గురించి చెప్పాలంటే వదిలే, నేనే చెప్పుకుంటా. లక్కీ, రమ్య, ఆది, కిషోర్, అలిగేట్స్, ఈ ధూమపాన దూత మనమే సూరి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆణిముత్యం.
ఆది గానికి ఆలోచన ఎక్కువ, రమ్య పాపకు ధైర్యం తక్కువ. లక్కీ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోదామని చూస్తుంటది. నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఊదరాత. మా కిషోర్ గారు పెద్ద అనిమేలవాడు, పని చేయకుండా పత్తి వ్యాపారం చేసేవాడు మా అలిగేట్స్. ఇంకా నా గురించి చెప్పాలంటే ఆఫీస్ మొత్తం ముందే అయిపోయిందా? ప్రతి కథకి స్టార్ట్ మిడిల్ ఎండ్లుంటాయి. ఈ కథకు నేను స్టార్ట్ అయితే వీళ్ళకి ది ఎండే. మిడిల్ అంతా ఫన్ ఫన్ ఫన్. ఎందుకంటే ఇది అట్టాంటి ఇట్టాంటి ఆఫీస్ కాదు. మీ అందరితో పాటు మేము కూడా ఫస్ట్ టైం చూడడం అండ్ వీ లవ్డ్ ఇట్. మీకు ఎలా అనిపించింది? కొంచెం రెస్పాండ్ అయితే బాగుంది. ఐ నో యూ గైస్ డోంట్ రెస్పాండ్ బట్ స్టిల్ ఆశకి హద్దు లేదు కదా, మీరు కూడా రెస్పాండ్ అవుతారు అనుకున్నా. ఓకే, బట్ వీ లవ్డ్ ఇట్ కాబట్టి డెఫినెట్లీ అందరికీ నచ్చే ఉంటుంది అని ఆశిస్తున్నాం అండ్ 100% నచ్చుతుంది అనే నమ్మకం మాకుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ దట్స్ ఆర్ వేరే లెవెల్ ఆఫీస్ ట్రైలర్ లాంచ్. అండ్ ఇప్పుడు ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ ద మైక్ టు ప్రవీణ్ అగైన్. థ్యాంక్ యూ కాజల్. సో మా వేరే లెవెల్ ఆఫీస్ క్యాస్ట్ వాళ్ళు చేసిన అల్లరి, క్యాస్ట్ కాదా, నీకు స్నాక్స్ మాత్రం కంపల్సరీ. ఓకే, సో మా ఆర్టిస్టులు అందరూ ఇప్పటిదాకా మీకు వాళ్ళ ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఓన్లీ వాళ్ళ ఏదైతే గేమ్ ఉందో లేకపోతే వాళ్ళ ట్రైలర్ ఉందో దాని గురించి మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఏంటంటే నేను 1 by 1 పిలుస్తాను, వాళ్ళు వాళ్ళ మాటల్లో ఏమనుకుంటున్నారు దాని గురించి మాట్లాడతారు. సో తర్వాత మన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, దెన్ మా కంటెంట్ హెడ్ వాసు గారు, సో మా మార్కెటింగ్ హెడ్ విపిన్ గారు, సో వాళ్ళ అభిప్రాయం చెప్తారు. సో ఐ ఇన్వైట్ కాజల్, బ్రాంచ్ డైరెక్టర్, ద గ్రేట్ ఇండియా కంపెనీ. మైక్ ఇవ్వను, వేరే మైక్ తీసుకోవాలి. వేరే మైక్ ఉందా? ఎస్ కాజల్, సో హౌ ఆర్ యూ ఫీలింగ్? అమేజింగ్. సో వీళ్ళందరినీ ఇందాక స్టేజ్ మీదే చూసాము, బట్ నిజంగా షూటింగ్లో కూడా ఇలాగే సతాయిస్తున్నారా? 100% ఇట్లానే ఉంటారు, షూటింగ్లో కూడా ఇలానే ఉంటుంది. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి వేరే లెవెల్ ఆఫీస్ మీద? యాక్చువల్లీ ఈ వేరే లెవెల్ ఆఫీస్ ఇట్లా నిషా క్యారెక్టర్ నేను చేయాలి అన్నప్పుడు ఓకే బ్రాంచ్ డైరెక్టరా, సరే వెళ్తాము షూట్ చేసుకుంటాము వచ్చేస్తామని అనుకున్నాను. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎవ్రీవన్ అందరూ ఎంతలా అంటే లైక్ ఫ్రెండ్స్ అయిపోయాం, ఫ్యామిలీ లాగా అయిపోయాం. అండ్ అరే ఇవాళ వాళ్ళకి షూట్ లేదా, ఇవాళ నాకు షూట్ లేనప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి రాలేదా ఇవాళ, అయ్యో మిస్ అవుతున్నాము అని, నేను లేనప్పుడు మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారా, నేను లేనే ఇవాళ షూట్ అని. సో ఇట్ ఈస్ సో మచ్ ఫన్ on sets and while shooting also, and it is definitely a different experience. This is my second project as an actress. Okay. And ఇది కదా ఇట్లానే ఉంటుంది. అందరూ స్టేజ్ పైకి వచ్చి సినిమాలు చేసిన వాళ్ళు యాక్టర్స్ అండ్ ఎవ్రీవన్, ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ. మేము మా జర్నీ అంతా కూడా చాలా మేము క్లోజ్గా ఉన్నామంటే, నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నేను ఎవరితో అంత క్లోజ్గా లేని అని అందరు ఇట్లానే అంటూ ఉంటారేమో, ఊరికే ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అట్లా చెప్తారేమో అనుకున్నా. కానీ వేరే లెవెల్ ఆఫీస్ షూట్కి వచ్చిన తర్వాత, ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత మా గ్యాంగ్ని, మా కో ఆర్టిస్ట్ని అందరినీ చూసిన తర్వాత ఎస్ షూటింగ్స్ విల్ బీ ఫన్ అండ్ షూటింగ్స్ ఇట్లానే ఉంటాయేమో, అందుకే అందరు ఫ్యామిలీ అంటారేమో. కాదు ఎవరిని ఎక్కువ మిస్ అవుతావు అది చెప్పు. నిన్నే అక్కి ఇక్కడ అక్కడ నుంచి అయితే క్యూ వస్తున్నట్టుంది యాక్చువల్లీ. లేదు షూటింగ్ లేనప్పుడు ఎవరిని బాగా మిస్ అవుతావు అది చెప్పు. రాజేష్ ని బాగా మిస్ అవుతా, బికాస్ రాజేష్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ దమ్. బట్ ఎక్కువ సార్లు నాకు కాల్ చేసేది, ఏంటి రాలేదా ఇవాళ, వచ్చుంటే బాగుండేది. అఖిల్ అన్ని అక్కడి నుంచే మాట్లాడితే మళ్ళీ ఇక్కడ మాట్లాడే కోసం అన్ని అక్కడి నుంచే మాట్లాడితే ఇక్కడ నుంచి మాట్లాడాలి మళ్ళీ. లేలే అంటే సెకండ్ అఖిల్. ఓకే, యా మేము లంచ్ కూడా ఒకేసారి కలిసి తింటాం కాబట్టి ఫుడ్ కోసం అని అనుకుంటున్నాడు. కానీ యా అఖిల్ అంటే ముందు నుంచి నాకు బాగా పరిచయము అండ్ ఇక్కడ ఇంకొక అఖిల్ని చూడడము, ఇంకా క్లోజ్ అవ్వడం. సో ఎక్కువ మాట్లాడితే ఇంకా నేనే అయిపోతాను కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఆహా వాళ్ళు నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఐ రియలీ ఫీల్ సో గ్రేట్. ఎందుకంటే 4 years అవుతుంది లైక్ ఒక మంచి రియాలిటీ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఐ జస్ట్ వాంట్ టు గివ్ సంథింగ్
రియల్లీ మీనింగ్ఫుల్ ఫర్ ది పీపుల్. వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పి. అండ్ ఫైనలీ ఈ ప్లాట్ఫామ్ నాకు రావడం అండ్ వాసు గారు కాల్ చేసి లైక్ వెన్ ఈ చెప్పినప్పుడు ఇలా క్యారెక్టర్ ఉంది, సత్య క్యారెక్టర్ చాలా బాగుంటుంది సిట్కామ్ అన్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ ఆ సత్య క్యారెక్టర్కి నేను కరెక్ట్గా ఫిట్ అవుతానని అనిపించింది. అండ్ ఇవాళ ఇక్కడ ట్రైలర్ చూసుకున్న తర్వాత ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ ఆఫ్టర్ 4 years ఫైనలీ యూనో ఈ వేరే లెవెల్ ఆఫీస్తో బయటకు వస్తున్నాం అందరము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్, ఎందుకంటే నేను అనుకోలేదు సత్యబాబు గారు ఇంత స్వీట్ ఉంటారని చెప్పి, బికాస్ ఈజ్ అ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ గారు. ఎప్పుడు నేను నా ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కనుక్కుంటే కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడేమోరా అది ఇది అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టోటలీ ఆపోజిట్. ఈజ్ సో ఫ్రెండ్లీ, అందరితో చాలా బాగా పని చేయించుకుంటారు. అంటే మాకు షూటింగ్కి వచ్చినట్టే అనిపించదు. అండ్ స్పెషలీ మా క్యాస్ట్ అందరికీ లైక్ దే ఆర్ సో ఫ్రెండ్లీ ఎవ్రీ వన్. మాకు ఒక గ్యాంగ్ అనేది ఉంది ఇక్కడ, సీనియర్ గ్యాంగ్ జూనియర్ గ్యాంగ్ అలాంటిది ఏం లేదు, బట్ అందరినీ మిక్స్ చేసుకుంటాము. ఏమేమి శుభశ్రీ అలా చూస్తున్నావు? సో ఎవరి గురించి చెప్తున్నా అంటే స్పెషల్లీ నాకు ఒకరు ఇద్దరు అలా ఏం లేదు. ఐ జెన్యున్లీ మిస్ దిస్ ఆల్ గ్యాంగ్. అంటే నిజంగా చెప్పాలి, నేనేం చెప్తాను అది స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ. నేను నీకు చెప్పేస్తున్నాను అంటున్నావా? కాదు నేను నీది విన్ని ఏమేం చెప్పాలి అది జస్ట్ ఓకే. నీ గురించి మంచిగా చెప్తే నా గురించి మంచిగా చెప్తావు అంతేనా? అన్ని స్క్రిప్ట్ తీసుకుంటున్నాను నీ నుంచి. లేలే అంటే జెన్యున్లీ టాకింగ్ ఇక్కడ ఈ జూనియర్స్ దాంట్లో సీనియర్స్ దాంట్లో మాకు సీనియర్స్ లేరు. కానీ అందరికన్నా నీకు ఎవరు చాలా కనెక్ట్ అయ్యారు అది చెప్పు ఫస్ట్. నాకు నా మాటిని నువ్వు కూడా స్టేజ్ మీద I invite Shubhasri next. Shubhasri, please come. అంటే నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా, కానీ అది ఎట్లా వెళ్తుందో నాకు తెలియదు, అందుకనే ఆగుతున్నా. సరే వింటాం. లేలే అందరూ వినడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. నాకు అంటే కనెక్ట్ 2-3 అయిపోయారు, ఒక్కరు కాలేదు, 2-3 అయ్యారు. ఎక్కువ క్లోజ్ అంటే నాకు తెలుసు ఆన్సర్. నువ్వు చెప్పు నేను వింటాను. సేఫ్ గేమ్ ఆడకకి, సేఫ్ గేమ్ ఆడకు అఖిల్, సేఫ్ గేమ్ ఆడకు. చెప్పు. నాకు రమ్య బాగా కనెక్ట్ అయింది యాక్చువల్లీ. సో ఈ క్యారెక్టర్ రమ్య, ఎందుకంటే ఇక్కడ మాకు సిరీస్ లో ఎక్కువ మాకు ఇంకా ఆదికి రమ్యకి ఎక్కువ జరుగుతుంది. రియల్ లైఫ్ లో కాబట్టి అదంతా చెప్పొద్దు ఇప్పుడు. లవ్ యాంగిల్ రియల్ లైఫ్ లో ఉంది కాబట్టి రియల్ లైఫ్ లో కూడా చేయొచ్చు. అలా ఏం లేదు, బట్ ఆ ట్రాక్ బాగుంటుంది కాబట్టి సమ్వేర్ మేము కనెక్ట్ అయిపోయాం కాబట్టి ఎక్కువ నాకు రమ్యతో ఉంది. నాకు నీ బాధ అర్థం అవుతుందిరా. ఏం బాధ? Thank you so much. Thank you. Shubhasri, over to you. So what is the question? Tell me. So how are you feeling shooting with వేరే తెలుగులో మాట్లాడాలి యాక్చువల్లీ, ఇంగ్లీష్ లో హిందీలో లేదు. తెలుగులో చెప్పండి. ఓకే, వేరే లెవెల్ ఆఫీస్ షూటింగ్ ఎలా అనిపిస్తుంది, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీ క్యారెక్టర్ ఏంటి మీ మాటల్లో? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎలా అనిపిస్తుంది? చాలా 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 క్రేజీగా అనిపిస్తుంది. హ్యాపీ అండ్ ఏంటి బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంటున్నాడు మహేంద్ర. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బట్ ఓవరాల్ చెప్పాలంటే ఒక కాలేజ్ లైఫ్లో ఎలా ఉంటాము అంటే ఎప్పుడు నేను ఫ్రెండ్స్ అనేది నాకు ఫేవరెట్ సిరీస్ నా లైఫ్లో. ఫ్రెండ్స్ మీరు కూడా చూసి ఉంటారు అనుకుంటా. చూడలేదా? ప్లీజ్ చూడండి, లేదంటే వేరే లెవెల్ చూడండి. తప్పకుండా చూస్తాను. సో ఫ్రెండ్స్ చూసి నేను మేనిఫెస్ట్ చేసేదాన్ని, అరే ఇలాంటి ఒక సిరీస్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, నేను కూడా ఇలాంటి ఒకటి చేస్తే ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్లో అసలు రాదు తెలుగులో. దిస్ ఇస్ ద ఫస్ట్ సిట్కామ్ ఎవర్ దట్ ఐ హ్యావ్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ వచ్చాక వెన్ డైరెక్టర్ సార్ మెట్ మీ అండ్ టోల్డ్ మీ దిస్ ఇస్ దిస్ అనేసి ఐ వాజ్ లైక్ ఎలా ఉంటుంది, ఎన్ని ఎపిసోడ్ ఏంటి అనేది. 50 ఎపిసోడ్ అన్నారు. 50 ఎపిసోడ్ అది ఎట్లా చేస్తారంటే కాదు 50 ఎపిసోడ్స్ అనగానే రెమ్యునేషన్ ఇంటూ 50 వేసుకుంది. ఇంటూ 50 చేశాను. ఐ వాజ్ లైక్ ఓకే గుడ్, బట్ సీరియస్లీ ఈ 50 ఎపిసోడ్లో ఓన్లీ ఐ థింక్ సమ్ ఎపిసోడ్ హ్యాస్ బిన్ షార్ట్, బట్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆల్రెడీ నోయింగ్ ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ అండ్ చాలా అంటే కనెక్ట్ అయిపోతున్నా. అంటే వీళ్ళు వెళ్ళిపోతారు ఒక 50 ఎపిసోడ్ తర్వాత నా సంగతి ఏంటి అన్నట్టు ఫీల్ అవుతున్నా. సో బిగ్ బాస్ తర్వాత ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండ్ క్యారెక్టర్ వైజ్ ఆల్సో చాలా చాలా డిఫరెంట్గా ఉంది. షీఈ్ కంప్లీట్లీ టామ్ బాయ్
అసలు తను స్టాండ్ తీసుకుంటుంది. ట్రైలర్లో చూసాము యాక్చువల్లీ. చూసారు కదా, అవును. సో ఆల్ థ్యాంక్స్ టు సత్యబాబు సార్ రియల్లీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు ఫస్ట్ మీటింగే గుర్తొస్తుంది ఎవ్రీ టైమ్, బికాజ్ ఐ వాజ్ లైక్ నేను ఇన్ఫ్లుయెన్సర్ చేస్తాను కదా అంటే, నో ఐ కెన్ సీ లీనా ఇన్ యూ అని చెప్పారు. సో ఇప్పటి నుంచి నువ్వు లీనానే అని ఫిక్స్ అయిపోయారు. సో ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ వాసు సార్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ వరుణ్ సార్ ఆల్సో. అండ్ శ్రీనివాస్ సార్, he is part of our gang actually. avuna he is part of our gang. part of our gang sir. మీరు రావాలి ఇక్కడ మాట్లాడడానికి. మనం నేను పిలుస్తాను. నాకు ఈ సేమ్ క్వశ్చన్ అడుగుతారు, ఎవరితో బాగా కనెక్ట్ అయ్యారంటే నేను శ్రీనివాస్ సార్ అని చెప్తాను. ఓకే శ్రీనివాస్. ఓకే థ్యాంక్ యూ శుభశ్రీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిర్చి కిరణ్ ప్లీజ్. సో మన హెచ్ఆర్ మేనేజర్ మిర్చి కిరణ్, కమాన్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. సో నేను ఏమైనా అడగాలా? అక్కర్లేదుగా. లేదు, అందరినీ మీరు కంట్రోల్ చేస్తారు కాబట్టి స్టేజ్ కూడా మీదే. నేను కంట్రోల్ చేస్తాను అనుకుంటాను కానీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు, అసలు కుదరదు. సరే ఓకే, మీ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఆఫీస్. విట్రా నీకు భోజనం టైం ఏంది. హలో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఆహా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే నేను ఒక 10 years వరకు ఒక కార్పొరేట్ లైఫ్ లీడ్ చేసిన తర్వాత బాగా రొటీన్ అయిపోయింది. సినిమాల్లోకి వెళ్దామని సినిమాల్లోకి అట్టొచ్చి సినిమాల్లో రైటింగ్ యాక్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో కార్పొరేట్ ఆఫీస్ అబ్బా మిస్ అవుతున్నావా అంటే, ఇప్పుడు సినిమా స్కెడ్యూల్స్ చాలా హెక్టిక్గా అవి ఉంటాయి కదండి. అలాంటి జాబ్ మళ్ళీ చేద్దామని ఆలోచిస్తుంటే ఈ ఆఫర్ వచ్చింది. ఆల్మోస్ట్ రోజు పొద్దున్నే ఆఫీస్కి వచ్చి సాయంత్రం ఆఫీస్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నట్టే ఉందండి. ఆఫీస్లో జరిగే పాలిటిక్స్ చెప్పినా, గాసిప్స్, బిచ్చింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. సో నేను మిస్ అయిన కార్పొరేట్ ఆఫీస్ని మళ్ళీ నేను ఎక్స్పీరియన్స్ చేసే అవకాశంలో వచ్చింది. కీపింగ్ దాట్ అసైడ్, బట్ ఐ థింక్ దిస్ ఈస్ గోన్ బి గ్రేట్ ఫన్ బికాజ్ ఆఫీస్ బేస్డ్ లైక్ సిట్కామ్ ఇప్పటివరకు నాకు తెలిసి తెలుగులో రాలేదు అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ గోన్ బి ఫన్ ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్. ఇంగ్లీష్ ఎక్కువైందా? కంటిన్యూ. కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్ ఓన్ లైఫ్ లాగా ఉంటుంది ఇది. సో ఇట్స్ గోనా బి ఫన్, గ్రేట్ ఫన్. గ్రేట్, థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ సత్యబాబు గారు, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ సార్. సో ఇట్ వాస్ నైస్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. యప్. సో నెక్స్ట్ ఈజ్ స్వాతి చౌదరి. ప్లీజ్ కమ్. నో యూ హ్యావ్ టు కమ్. వెళ్ళుమా. రే అరవన్ రా, ఇప్పుడే కదా అందరూ ఒకటయ్యామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్పెషలీ మా డైరెక్టర్ సార్ అండ్ ఈ క్యారెక్టర్ చెప్పిన వెంటనే ఓకే చేసిన మా ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను ఆహాలో చేయడం, బిఫోర్ దట్ చాలా చేసినా కూడా దిస్ ఈజ్ స్పెషల్ టు మీ. బికాజ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అమ్మో ఇంతమందితో యాక్ట్ చేయాలా, ఎలా ఉంటుందో, ఏమైనా కార్నర్ చేస్తారేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది స్టార్టింగ్. ఎందుకంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్గా ఉంటాను, బట్ నా క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉండదు, ఫుల్ రగడ్ విత్ ఫుడ్డీ. సో చాలా బాగుంటుంది. సో చేయగలనా లేదా నేను, ఎందుకంటే డైరెక్టర్ సార్ ఫుల్ సీనియర్ సార్. సో ఎలా అంటారో, ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఏముంటుందో, అందరి ముందు పరువు పోతుందని అయితే నేను ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ సార్కి ఒకటే చెప్పా, సార్ నాకు అలా ఫుడ్ తిని అలా చేయడం కొంచెం కష్టమే, కొంచెం పెద్ద మనసుతో ఏమైనా మిస్టేక్స్ చేస్తే అందరి ముందు తిట్టకండి అని చెప్పి. సో బట్ అలా కాకపోయినా ఎవరిని కూడా ఏమనకుండా అసలు ఒక పిల్లల్ని చూసినట్టు చూసుకుంటున్నారు మా అందరినీ. ఎందుకంటే అందరం ఫుల్ హైపర్ యాక్టివ్ సెట్లో, బట్ సార్ కూడా మాతో కలిసి ఏంట్రా ఎక్కువ చెప్పారా సో అలానే ఎంజాయ్ చేస్తూ అంతే బాగుంటుంది. సో నాకైతే కొంచెం తడబడుతున్నాను, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ ఎస్పెషలీ థ్యాంక్ యూ సో మచ్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో నేను ఎలా చేస్తున్నానో నాకు తెలియదు కానీ సార్ మీరే చెప్పాలి మా క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయని. తర్వాత సో ఓకే, మేమైతే బెటర్గానే చేస్తున్నాం మా ఫీలింగ్. ఎలా ఉంది క్యారెక్టర్? లేదు రేపు. బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే బయట నేను అంత ఫుడ్డీ కాదు. సో ఇందులో ఫుడ్ నాన్ స్టాప్గా తినాలి, అది తింటుంటే అమ్మో నాకు మామూలుగా లేదు. ఎందుకంటే ఒక్కసారి ఒక గులాబ్ జామ్ తింటేనే కష్టం, అలాంటిది డైరెక్టర్ సార్ నాకు 10 తినిపిస్తారు. ఆల్మోస్ట్ నేను ఒక 3-4 kgs పుటాన్ అయిపోయాను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. బట్ ఓకే, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వన్స్ అగైన్ ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వసంతిక.
హాయ్ ఎవ్రీబడి. ముందుగా మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, డైరెక్టర్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ అఫీషియల్గా చెప్పానా మీ ఫేవరెట్ నేనని? చెప్పానా? ఓకే. సో ఈ సెట్ అందరికంటే ఫేవరెట్ నేనే డైరెక్టర్ సార్కి. ఓ సార్, అందరికీ అదే చెప్తారా సార్? డైరెక్టర్ సార్ నాతో నేను అన్నాడు. చెప్పండి సార్, వాళ్ళు ఏదో ఓవర్ ఫీల్ అయిపోతున్నారు. నువ్వు ఓవర్ ఫీల్ అయిపోతున్నావు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మా డిఓపి సార్కి. థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ ఆహా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఆహాలో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ గారు అండ్ ఆల్ ద మార్కెటింగ్ టీమ్ ఆహాలో. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్ రమ్య. రమ్య ఇస్ అ వెరీ సాఫ్ట్ గర్ల్. ఒక స్మాల్ టౌన్ నుంచి వస్తుంది సిటీకి ఫర్ తన జాబ్ కోసం రాదు, ఒక వేరే గోల్స్తో వస్తుంది. ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి చాలామంది ఆపుతారు. ఆపడం ఏంటి, అసలు అచీవ్ చేసిందా లేదా, అవన్నీ మీరు ప్లీజ్ డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్ ఓన్లీ ఆన్ ఆహా. అండ్ దట్స్ ఆల్ ఇంకేమని చెప్తున్నారా? ఇంకా చెప్తుంటే ఇంకా చెప్తూనే లేదు, అది కొద్దిగా 12th రోజు చూసుకుంటారు మిగతా. ప్లీజ్ డూ వాచ్ 12th December. థ్యాంక్ యూ. నెక్స్ట్ మహేష్ విట్ట, ప్లీజ్ కమ్. ఇప్పటికి అందరు స్పీచ్లు ఏంటంటారు, అందరం చెప్పేది ఒకటే, ప్రాజెక్ట్ బాగుంది అది ఇదని. వినిపించట్లేదు కొంచెం మైక్ దగ్గరికి. మాదంతా ఒక బ్యాచ్ ఉంది. రారా అలిగేట్స్ ఒకటే సార్ ఇద్దరు ముగ్గురు చెప్పేస్తాం. రా 1 by 1 వద్దా? అందరూ ఒకటేసారి వచ్చేస్తారా? మేమంతా అంటే బ్యాక్ బెంచర్స్ అనమాట. ఓకే, బ్యాచ్ మొత్తం ఒకటేసారి మాట్లాడతారా? ఇంకో మైక్ కావాలా? ఐడి కార్డ్. అందరికీ హ్యాపీ బర్త్డే. எல்லாருக்கும் வணக்கம். நான் అలిగేట్ సుందరరాజన్. తమిళ్ ప్రిపేర్ అయినవులే. సినాప్సిస్ ఇచ్చారు, అది చెప్పేస్తున్నాను. నువ్వేం చెప్తావా? ఏదో ప్రిపేర్ అయ్యారు, వీడికి వచ్చాక ఏం గుర్తులేదు. వీడి పేరు అలిగేట్స్. వీడు చెన్నై నుంచి వచ్చాడు, అంటే తమిళ ఆర్టిస్ట్ కాదు, క్యారెక్టర్ వచ్చేసి చెన్నై నుంచి వచ్చింది, కానీ వీడికి తమిళ ఒక ముక్క కూడా రాదు. వచ్చానా? ఏ డైలాగ్ చూసినా గూగుల్ చెప్పమంటావా? స్టార్ రంగము స్టార్ దాండా, అది డైలాగ్ నువ్వు చెప్పండి. హ్యాపీ బర్త్డే. చెప్పడానికి ఏం లేదండి, సిరీస్లో మొత్తం అల్లరే ఉంటుంది మాది. సో నిజంగానే మంచి ప్రాజెక్టు, బాగా వచ్చింది. 50 episodes అనగానే మేము ఫస్ట్ భయపడినాం, 50 episodes అంటే ఎట్లుంటుంది అని. కాకపోతే నాన్ స్టాప్ దోలు తిరిగిపోతుంది మాకు. అండ్ ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది. ప్రతి ఒక్కరూ అంటే సెట్లో పరిగెత్తానే ఉంటారు. ఒక్కసారి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రే సాయి రా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాడరా. వీళ్ళందరికీ మర్యాదపూర్వకంగా థ్యాంక్స్ చెప్పాలండి. సావ కొడతా అంటారండి. వచ్చినప్పటి నుంచి అన్నా రెడీ. ఈడైతే ఒక 4 పేజీలు సీన్ ఇస్తాడు, మొత్తం ప్రిపేర్ అయిపోయి చెప్పేస్తాం, అమ్మయ్య అయిపోయింది సీన్ అని. కానీ మళ్ళీ వచ్చి ఒక 5 పేజీలు సీన్ పడేసి నేర్చుకోండి అంటాడు. ఈయనైతే ఇంకా రెడీ సావ కొడతా అంటాడు. ఒక మ్యాండేటరీ మెసేజ్ ఉంటుంది, అన్న 6 fresh costumes every day. అండ్ మా మేనేజర్ ఆర్కే థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మా అందరినీ మేనేజ్ చేసుకుంటూ అసలు మాలో ఎవడికోపొచ్చా ఫస్ట్ పాపం ఆర్కేనే తిరుతాము, వెళ్ళిపోతాడు బయటికి అంతే. సో ఇంతకు మించిన అల్లరి ఉంటుంది సిరీస్లో, మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటామండి అంతే. అండి నా పేరు నామ్, దీంట్లో నా పేరు రామ్, చాలా ఇంట్రోవర్ట్. సో ఇక్కడ కూడా ఇంట్రోవర్ట్గా చూపిస్తాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. నీ పేరు శివ కదా? నా పేరు శివ రియల్గా, ఇప్పుడు దీంట్లో రామ్ అది అంతే అండి. థ్యాంక్ యూ. అంతే. మావాడు ప్రభాస్ ఫ్యాను అంతే, అంతకుమించి ఏం చెప్పాడు. ప్రిపేర్ అయినా చెప్పురా, మర్చిపోతాం వాళ్ళు. నేనేం ప్రిపేర్ అవ్వలేదన్నా, నువ్వేం చెప్తావు? ఓకే,
థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్ ది డైరెక్షన్ టీమ్. మా మహేష్ అన్న, నేను గుర్తు చెప్తా. చెప్పు. కెమెరామెన్, ఫోకస్ పుల్లర్, లైట్ మెన్, తర్వాత ప్రొడక్షన్, టీ మాస్టర్. యాక్చువల్లీ వీళ్ళంతా బ్యాక్ స్టేజ్ ఉంటే మమ్మల్ని ఇలా ఫ్రంట్ స్టేజ్ మీద తోస్తారండి. చెప్పు అందరికి థ్యాంక్ యూ, శుక్రియా, వనక్కం. డబ్బింగ్ ఇంజనీర్ అందరికి థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ ఆల్. December 12th వేరే లెవెల్ ఆఫీస్ ఆహాలో వస్తుంది, ప్లీజ్ చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నేనున్నా, మీ ఇద్దరు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోతున్నారు, మీకు మోషన్స్ అయితే. మహేష్ నేనున్నాను, మాట్లాడు మహేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. వాసు గారు మీరు మర్చిపోయారు అది, FTVలో విడియో సిరీస్ కాల్డ్ ఎందుకు ఇలా, ఐ వాజ్ రెడీ ఫర్ దాట్. సార్ థ్యాంక్ యూ సార్. అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా DOP గారు థ్యాంక్ యూ. కొంచెం ఊపిరి పిలుచుకొని. నీ వెనకాల ఎప్పుడు నేను ఉన్నా, పాండు మాట్లాడు. నా పేరు మహేందర్. చాయ్ బిస్కెట్లో 30/21 అనే 5-6 ఎపిసోడ్ల సిరీస్తో నాకు పేరు వచ్చింది. అక్కడ నుంచి అంతే 50 ఎపిసోడ్ల సిరీస్లో పడ్డా. మా డైరెక్టర్ గారిని ఫస్ట్ కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నాకు అర్థం కాలే, ఆయన నచ్చిందా నచ్చలేదా అని. ఆయన అట్లా చూసిన దానికి నేనేమనుకున్నానంటే ఈ రోల్కి ఫిట్ అవ్వనేమో అని కొంచెం లావైనా. బేసిక్గా నేను 6 ప్యాక్ ఉండేది ఈ రోల్ కోసం. అవునా? డోంట్ గెట్ జెలస్. సో ఈ రోల్ కోసం ఇందాక స్నాక్స్ అడిగినట్టున్నారు, 6 ప్యాక్ కోసమేనా? ఇగో ఈయననే అడగమన్నాడు స్నాక్స్, అంటే నాకు కూడా కావాలి, అది వేరే విషయం. సో ఫ్రమ్ చాయ్ బిస్కెట్ టు ఆహా, ఆబ్వియస్లీ అన్నం పెట్టిన సంస్థ. వస్తాగా అందరికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్, కో యాక్టర్స్, చాలామంది నేను ఫస్ట్ టైం కలిసా. అంటే ముందు తెలుసు బట్ ముఖ పరిచయం లేదనమాట. నువ్వేంటో చెప్పేస్తా, ఫోన్ నెంబర్ చెప్పేస్తా, నీ ఫోన్ నెంబర్ చెప్తా అంట. ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, దానికి మనం ఏం చేయలేం కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. కిరణ్, ఐ హావ్ బిన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ చచ్చిపోయిన కోడే రాది ఏడికి పోదు మెల్లగా తిను. అంటే మీ అందరికి నాకు తెలిసి కేక్ పెట్టలేను నాకు అక్కడి నుంచి తెలుసు, బట్ ఐ నోన్ హిమ్ సిన్స్ మళ్ళీ రావా మూవీ. అండ్ మహేష్ అన్న ఫ్రమ్ యూట్యూబ్, అండ్ వీడు రాజా విక్రమ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ యూట్యూబ్. శుభశ్రీ, సలాం అలైకుం. యూట్యూబ్ బిగ్ బాస్ కాకినాడ కాజో. అండ్ రాజేష్, కాజల్ గారు, అఖిల్, ఇంకో అఖిల్, వరిణి, స్వాతి, సవంతిక, పచ్చి పులుసులు, అదే వసంతిక, మా రమణ భార్గవ్ అన్న వెళ్ళిపోయినటువంటి సిగ్గుబడి అనో ఉంటొచ్చే లేడు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా DOP గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కెమెరా ఉంటే ఏదో మేనేజ్ చేయొచ్చు, ఊరికి ఎక్కడో దగ్గర అని. పుసుక్కున 15 ఉన్నాయి ఆడ. ఇన్ని కెమెరాలు ఒకటేసారి చూసేసరికి కొంచెం భయం అవుతుంది వెనక. భయం అవుతున్నట్టుగా ఆయన ఎవరో సెంటర్ కెమెరా అంటున్నా, మళ్ళీ మీరు ఫుటేజ్ చూసినాక ఎవరికడ అక్కడనే చూసి మాట్లాడుకున్నట్టు నాకు సంబంధం లేదు. అక్కడ చెప్తున్నాడు ఆయన, ఇద్దరు చెప్పారు నాకు. సరే లెఫ్ట్ నుంచి రైట్ ఫస్ట్ మన లెవెల్స్ మా రమణాన్ని వచ్చిండి అని మళ్ళీ పిలుస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వేరే లెవెల్ ఆఫీస్ పోస్ట్పోన్ చేసాం ఫ్రమ్ November 28th to December 12th. ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే ఫ్రెష్ ఎపిసోడ్స్ వస్తాయి 7 o'clock. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాం, అంటే ఇక్కడే ఉంటాం. మాకు అంటే ఇంకా 3-4 షెడ్యూల్ ఉన్నట్టున్నాయి. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సిరీస్ నాకు తెలిసి ఇక్కడనే వచ్చిపోతుంటామేమో మేము వారానికోసారి అట్లా. ఈయనే ఉంటే మనం ఈయనే 15 రోజులు చేస్తే ఈయనే నా ప్లేస్, అదే నా ప్లేస్. స్కూల్లో 10th అయిపోయినాక మిస్ అవుతాం కదా, ఫేర్వెల్ రోజు పోయి మళ్ళీ నా బెంచ్ ఈడ నా పేరు రాసుకున్న బెంచ్ మీద అని. అట్లాంటి చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ మా ఓకే థ్యాంక్ యూ, దమ్ వస్తుంది. ఫైనల్లీ థ్యాంక్ యూ, శుక్రియా, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేష్. ఇందాక ట్రైలర్లో ఏదో చెప్పారు మీ ఇంట్రొడక్షన్, ట్రైలర్లో ఏదో చెప్పినట్టున్నారు ఇంట్రొడక్షన్. ఆల్ఫానా గామానా బీట్ అనేది చెప్పినట్టున్నారు. జై క్యారెక్టర్ వచ్చేసి ఎప్పుడు అమ్మాయిల మధ్య ఉంటాడు అనమాట, అమ్మాయితో మాట్లాడుతూ అలా ఉంటాడు. ఓకే, కానీ రియల్ క్యారెక్టర్ అలా కాదు. రియల్ క్యారెక్టర్ అలా కాదా? ఓకే, యువర్ ఎక్కువ అమ్మాయితో ఎక్కువ. యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ వేరే లెవెల్ ఆఫీస్. తెలుగే కదా? యా తెలుగు. ఓకే ప్లీజ్. యా, I'm very happy. This is my first project with AHA. Thank you so much director garu, thank you so much producer garu and Srinivas garu for having me here and giving me this opportunity. And na character ku vacheste na peru Jay, a fun loving and chill character. Eppudu navvutu andarni navvistu untadu.
నాకు జే క్యారెక్టర్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. జస్ట్ అది ఒకటే డిఫరెన్స్ చెప్పాను కదా, ఇప్పుడు అమ్మాయిల మధ్య ఉంటాడు, నాకు కొంచెం మోమాటం, నేను అంతగా ఉండను. ఇంకా సెట్లో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి షూట్ స్టార్ట్ అయిన 2 డేస్కే అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. చాలా బాగా చిల్ అవుతాం, ఎప్పుడు నవ్వుతూ ఉంటాం. లేదు ఇంకా ఇట్స్ గ్రేట్ వర్కింగ్ హియర్. అండ్ ఫస్ట్ డైరెక్టర్ సార్ని చూడంగానే చాలా స్ట్రిక్ట్ అనుకున్నాను, సీరియస్గా ఉంటారని. కానీ షార్ట్ అవుతున్నప్పుడు షార్ట్ కట్ అవ్వగానే చిన్న స్మైల్ ఇస్తారు, అప్పుడు అమ్మయ్యా నచ్చింది సార్కి అని అనిపిస్తుంది. ఇట్స్ వెరీ గ్రేట్ వర్కింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్ టు సపోర్ట్ అస్. తప్పకుండా చూడండి వేరే లెవెల్ ఆఫీస్, ప్రీమియర్స్ ఆన్ December 12th. Thank you. Thank you. So next, Ramana Bhargava. నమస్తే అండి అందరికీ. నా పేరు రమణ భార్గవ. ఈ ఆఫీసులో నేను జూనియర్ కదా నేను. ఓకే, అందు గురించి ఏం చెప్తున్నాను అది కదా. సో డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సార్. ఆహాకి కృతజ్ఞతలు. చాలా బాగుంటుందండి ఇది, మన అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. మా టీం మిమ్మల్ని అందరినీ అలరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ. అంతేనా? ఇంకేం కావాలా? Next, one more Akhil. Yeah, second Akhil. Akhil Vivan and Vilod bro, Akhil Vivan, okay. Akhil Sardak and Akhil Vivan. Yeah, this is Akhil Vivan. అందరికీ నమస్కారం. మీడియా పార్ట్నర్స్కి, డైరెక్టర్స్కి, మా టీం అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. మాట్లాడుతున్నారా? నా పేరు ఇంకో అఖిల్ కాదు. మై నేమ్ ఈజ్ అఖిల్ వివాన్. గుర్తుపెట్టుకున్న అఖిల్ వివాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆపర్చునిటీ వస్తుందని. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఆహాలో రావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. స్టార్టింగ్ కొంచెం టెన్షన్ పడ్డా అసలు ఇది నిజమా కాదని. అండ్ మన కో డైరెక్టర్ నాగార్జున గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే నన్ను చూసి హీ బ్రాట్ మీ హియర్. అండ్ ఫస్ట్ అప్పుడే డైరెక్టర్ సార్ని చూశాను. హీ స్పోక్ టు మీ అబౌట్ 40 minutes మాట్లాడారు ఫస్ట్ డే నాతో. నన్ను చాలా కంఫర్టబుల్ చేశారు ఆడిషన్ టైంలో అదిని. అండ్ సెట్లో అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అఖిల్ సాతక్ బ్రో, కాజల్ గారు వీళ్ళందరూ నాకంటే కొంచెం పెద్ద యాక్టర్స్, ఆల్రెడీ ఫేమ్. దట్టు ఆయన ఇంకా పెద్ద యాక్టర్ వయసులో కూడా. అండ్ సో వాళ్ళు చాలా కంఫర్ట్ చేశారు నన్ను. అఖిల్ బ్రో నాకు రోజు బిర్యానీ తెచ్చేవాడు, టిఫిన్ తెచ్చేవాడు. కాజల్ గారేమో ఆవిడ టిఫిన్ నేను తినేసేవాడిని, ఏమనేది కాదు. అందరూ చాలా చాలా క్లోజ్ ఉన్నారు. నాకు ఫస్ట్ ఫ్రెండ్ అయింది రమ్య, మరీ చెప్పమని పంపించింది కూడా. అండ్ రాజేష్ ఈ సచ్ ఏ స్వీట్ హార్ట్, నాకు చాలా క్లోజ్. మీ ఇద్దరం సెపరేట్ స్వీట్ హార్ట్. యా, ఇంకా అదంతా బ్యాక్ బెంచర్స్ బాయ్స్. క్యారెక్టర్స్ కూడా అలాగే ఉంటాయి. నేను ఏం మాట్లాడుతాను నాకు అర్థం కావట్లేదు, ఏదో మాట్లాడుతాను. అండ్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఆయన కూడా నన్ను పిలిచి హీ మేడ్ మీ సో కమ్. అరే నేనేం ప్రిపేర్ కాలేదురా, వదలండిరా కొంచెం. దిస్ మై ఫస్ట్ టైం మీడియా ముందు ఇలా మాట్లాడడం. నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా, పైకి చెప్పలేకపోతున్నా. అండ్ శ్రీనివాస్ గారు వచ్చి ఫుల్ ఫన్ ఉండేవారు. డైరెక్టర్ గారు ఎక్కువ మాతో జోక్స్ చేసేవారు. ఈ సెట్ అంతా మాకు క్లాస్ రూమ్లో ఉంది. నేనేదో మళ్ళీ మెకానికల్ చదువుతున్నట్టు ఉంది. అంతా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు నాకు. అండ్ ఐ లవ్ ఎవ్రీ వన్ సో మచ్. మీరు నన్ను ఏడిపించడం ఆపితే నేను కొంచెం హ్యాపీగా ఉంటాను. టార్చర్ చేస్తారు నన్ను. డైరెక్టర్ సార్కి 10 సార్లు కంప్లైంట్ చేశా, నేను ఎక్కువ మాట్లాడేస్తున్నట్టున్నా. సో ఐఎమ్ సారీ. అండ్ చెప్పాలి మా డైరెక్షన్ టీమ్కి, ఆర్కే గారు పొద్దున్న 5:30 నాకు కాల్ చేసి నిద్ర లేపుతారు. ఆర్కే గారు నిద్ర లేపుతారు, 2-3 దమ్కిలు ఇస్తారు లేట్ వస్తే. అండ్ సాయి గడేమో అసలు ఆల్రెడీ సెట్లో ఉన్న వేరే కాస్ట్యూమ్ వేసుకోమంటాడు. రోజు మొత్తం ఒకే కాస్ట్యూమ్లో షూట్ చేస్తాం, కానీ 6 కొత్త షర్ట్లు తెచ్చుకోమంటాడు. మా రెమ్యూనరేషన్ ఇంత అయితే మా సాయి అవన్నీ చెప్పొద్దు.
మేము సాయి గడికి పెట్టే ఫుడ్ ఖర్చు ఎంత ఉంటుంది. సో యా చాలా చాలా ఫన్ ఉంది. డైరెక్టర్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరంతా సీరియస్గా ఉంటారు, బట్ అందరికంటే చాలా స్టైలిష్. సీరియస్గా ఉన్న థ్యాంక్స్ కాదు, అంత చాలా స్టైలిష్గా ఉంటారు. షేడ్స్ పెట్టుకుని మంచి షూస్ వేసుకుని కూల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫుల్ ఎనర్జీతో చేస్తారు. అండ్ ఐ లవ్ ఇట్. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలాగా. ఐ డ్రీమ్ట్ ఆఫ్ దిస్. అరే నాకు ఫోటో తీయచ్చు కదా. ఐ లవ్ ఇట్. అండ్ రైటర్స్ చాలా చాలా బాగా రాశారు. అండ్ వాళ్ళ ఎక్స్ప్లెయినింగ్ కూడా చాలా బాగుంటుంది. మా క్యారెక్టర్స్లోకి డెప్త్ వెళ్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Thank you so much. So, okay. So I would like to thank content team, Mr. Vasu, Shravani ma'am, Srinivas garu, Arjun, Nikhil. So on behalf of entire Vere Level office once again. And now I call upon Diocese Director garu, Satipab garu, and please come onto the dais, sir. సార్ వీళ్ళని చూస్తుంటే అసలు అందరికన్నా అల్లరి మీరే ఎక్కువ చేసేట్టున్నారు మిమ్మల్ని చూడగానే. అంతేనా? ఒక్కొక్కసారి నవ్వకపోతే మేము డైరెక్టర్ సార్ని ప్లీజ్ నవ్వండి సార్ ఇవాళ అని అడుగుతాం మేము. కాదు సార్ సెట్లో నా మీద ప్రాంక్ చేశారు. అసలు ఆ రోజు నాకు ప్యాక్ అయిపోయింది. అసలు భయంకరమైన ప్రాంక్. ఓకే కాదు డైరెక్టర్ సార్ వచ్చి ఓకే వినిపిస్తుంది. యా ఆ రోజు నాకు టైం చెప్పారు. సరే ఆ టైంకి వచ్చాను. రెడీ అయి కూర్చుంటే సార్ ఏమొచ్చి అన్నారు, ఏంటి నేను వచ్చాను కదా ఇంకా నా షార్ట్ పెట్టలేదు కదా అన్న. ఏ టైంకి నీకోసం షార్ట్ చేంజ్ చేసుకోవాలి నేను అన్నారు. అయ్యో బాబు ఎంత జరిగిందేంటి అంటే, సో అక్కడ అఖిల్ సార్థకేమో చచ్చిపోయావు నువ్వు, అయిపోయావు నువ్వు, పోయింది పో అన్నాడు. నాకు అర్థం కావట్లే. నేను పక్కన సైకిల్ చేస్తున్నా. రాజా విక్రమ్ షార్ట్లో ఉన్నాడు. ఆడికి కూడా స్క్రిప్ట్ వెళ్ళిపోయింది. ఆడు వచ్చేసి ఏంట్రా ఎంత రేట్ వచ్చావు సార్, నేను చంపేసేలా ఉండదు తెలుసా, అయిపోయావు నువ్వు అని. అక్కడ బయట నాగార్జున గారేమో అఖిల్ టైం సెన్స్ ఉండాలి, అఖిల్ బిహేవియర్ ఉండాలి. అక్కడ సార్ ఏంటి సార్ నన్ను ఇంకా నా షార్ట్ ఇంతమంది జీవించేశారు స్కిట్లో అంటే డైరెక్టర్ సార్ అయితే నీకోసం ఏంటి మార్చుకోవాలా ప్రతిసారి ఇదేనా ఏదో చెప్తున్నా. ఇంకా నాకు ఫుల్ బ్లాంక్ అయిపోయినా. ఇంకా నాకు యాక్చువల్లీ మా సార్కి మేము అప్పుడు కట్ చెప్పే వరకు యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు. మేము సార్ కట్ సార్ కట్ సార్ మొత్తం ప్లాన్ చేసింది డైరెక్టర్ సార్ అని అఖిల్ బ్రో ఫస్ట్. ఓకే థ్యాంక్ యూ ఓవర్ టు యు సార్. విఎల్ఓ ఆఫీస్ ఇది తమిళ్లో వేరే మాదిరి ఆఫీస్ అని తమిళ్లో ఈ సిరీస్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సో ఇది ఫస్ట్ ఆహా వాళ్ళు నన్ను పిలిచి ఇది ఒకసారి ఈ సిరీస్ చూడమన్నారు. చూస్తే ఎంత ఫన్ ఉందంటే అంత ఉంది. అంటే తమిళ్ ఇది సక్సెస్ అయిందని మనం ఇక్కడ తీయట్లేదు, ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ కార్పొరేట్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఇది. సో ఇవి అందరూ కార్పొరేట్లో జాబ్ చేస్తున్న అందరికీ కూడా అన్ని ఫ్యామిలీస్కి కూడా కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. సో ఇది మనకి డెఫినెట్గా మన తెలుగుకి చాలా బాగా వస్తుందని చెప్పి మన తెలుగు నేటివిటీకి 50% చేంజెస్ చేశాము. సో ఇదంతా ఈ చేంజెస్లో టీం, మన రైటర్స్ టీం, హరీష్ గారు అయిన మొత్తం అందరం, అలాగే మన షణ్ముఖ్, మన శ్రీనివాస్ గారు, మేడం, అలా వాసు గారు అందరం కలిపి, ఇది మన ప్రొడ్యూసర్ గారు అందరం కలిపి ఫస్ట్ స్క్రిప్ట్ మీద మేము దాదాపు 4-5 months వర్క్ చేసాం. 4-5 months వర్క్ చేసి ఈచ్ 50 episodes కూడా ఫుల్ బైండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని మనం తర్వాత అప్పుడు ఆర్టిస్టుల ఫైనలైజేషన్కి వచ్చాము. సో ఈ ఆర్టిస్టులు కూడా మనకి ఎవరు కరెక్ట్గా ప్రాపర్గా ఎవరైతే ఆర్టిస్టులు మనకి ఎంటర్టైన్ కానీ వాళ్ళకి మన క్యారెక్టర్స్ పరంగా ఎవరైతే ఉంటారో అందరినీ మాకు ఆర్టిస్టుల సెలక్షన్ కూడా దాదాపు 2-3 months పట్టింది. సో ఈ ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత దాదాపు 7-8 months, ఇది ఏప్రిల్లో నేను ఈ ప్రాజెక్ట్ చూశాను. మేము మొన్న లేటెస్ట్గా అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంత హార్డ్ వర్క్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి అంటే బికాజ్ జనరల్గా సిరీస్ అంటే 7-8 episodes లాగా వస్తూ ఉంటాయి, కానీ ఇది 50 episodes ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వేలో ఇది వెళ్తూ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా
ఫ్యామిలీస్తో, అంటే నేను 3 జనరేషన్స్ నుంచి కూడా నేను మూవీస్ చేస్తూ ఉన్నా. దాదాపు 15 ఫిలిమ్స్ ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్స్ సినిమాలు తీశాను. సో నేను ఇది మెయిన్ బేసిక్గా తీయడానికి రీజను మరలా ఈ జనరేషన్తో కూడా నేను పోటీ పడగలను చెప్పడం కోసమే ఈ సిరీస్ నేను ఒప్పుకొని చేశాను. సో అంటే కామెడీ అప్పుడున్న ట్రెండ్ వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు, చాలా చాలా మారిపోయింది. వెరీ ఫ్రెండ్లీగా కామెడీ పంచెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వేరే లెవెల్ ఆఫీస్ అవుతుంది. ఇది అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. నాకు అలాగే మన ఆహా నుంచి నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాసు గారికి, అలాగే మన శ్రీనివాస్ గారికి, మేడం గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ సినిమా ఈ మూవీ చేస్తుంటే ఈ సిరీస్ చేస్తుంటే నిజం మన ఆర్టిస్టులు అందరూ సీనియర్స్ జూనియర్స్ అందరూ కలిపి రోజు ఫన్నే. ట్రైలర్లో చూపించినట్టుగా ఫన్ 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 ఎవ్రీడే. వాళ్ళ కోఆపరేషను ప్రొడక్షన్కి చాలా బాగా వాళ్ళు ఆన్ టైం ప్రతి ఒక్కళ్ళు వచ్చి చేయటం జరుగుతుంది. సో మొత్తం ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. వెళ్తారు కూడా తప్పకుండా. అలాగే మన కెమెరామెన్ అందరూ కూడా బాగా చేశారు. డెఫినెట్గా ఇది మనకి ఒక మంచి సిరీస్ అవుతుంది. ఒక తెలుగులో ఇంత సిరీస్ 50 ఎపిసోడ్స్తో రావటం ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు కొన్ని క్వశ్చన్లు యాక్చువల్లీ. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ రమ్య. అండ్ సెకండ్ క్వశ్చన్, ద మోస్ట్ డిసిప్లిన్డ్ ఎవరు ఇందులో? లేదు సార్ చెప్పాలి. డిసిప్లిన్ అంటే అందరూనండి. అందరూనా? అందరూ. ఓకే, బాగా అల్లరి చేసేవాళ్ళు ఎవరు? అల్లరి అంటే కిషోర్. కిషోరా? క్యారెక్టర్ కిషోరా? అంటే కిషోర్ ఉంటే ఆ సెట్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ సరదా ఫన్ వేగా, అలాగే మన సూరి క్యారెక్టరు, మహేష్ అందరూ కూడా అంటే అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యంగా మన శుభశ్రీ వీళ్ళందరూ కూడా, మన హరిణి నేను ఎంతసేపు తెంగరి అని పిలుస్తూ ఉంటాను సెట్లో, అంటే క్యారెక్టర్ అలా ఉంటుంది కనుక. సో అందరూ కూడా హ్యాపీ ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అని లేకుండా, అలాగే నాకు మనం సీనియర్తో పనిచేస్తాం అనేది కాకుండా వాళ్ళు హ్యాపీగా వర్క్ చేస్తారు నాతోటి. సో అందరూ వెరీ హ్యాపీ. బాగా చిరాకు పెట్టించేది ఎవరు? ఇప్పుడు అందరూ కాకపోతే ఇందులో ఎవరు చిరాకు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నేనంటే అందరూ ఒక రకంగా భయపడతారు అన్నది వాస్తవం. ఓకే, అందరూ నెక్స్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు? కమ్ వెల్కమ్. ఓకే, లేట్ కమర్ అనుకుంటా. ఓకే, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు వీళ్ళలో? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రమ్య. ఓకే, బాగా టేకులు తినేది ఎవరు? టేక్ అంటే అందరూ ఇన్వాల్వ్. అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ ఏంటంటే మూవీకి అయితే వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది, షార్ట్కి టైం ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా ఎవ్రీ షార్ట్ 1 by 1 పేజ్ 2 పేజెస్ ఇలా ఉంటాయి. అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి వీళ్ళందరూ టీమ్గా ముందే సీన్ తీసుకుని అందరూ ప్రిపేర్ అవుతారు. సో అందరూ ఇంక్లూడ్ అయ్యి ఎస్ నేను ఎంతకన్నా బెటర్ చేయాలి థాట్ తోటే ఎక్కువ, అంటే మనం ఎంత నేటివిటీగా మనం చేస్తాం అనేది వాళ్ళందరూ అనుకునే చేస్తారు. సో అందరికీ ఇంపార్టెన్స్. ఇవన్నీ క్వశ్చన్ జస్ట్ ఫర్ ఫన్, మీరేం ఫీల్ కావద్దు. అండ్ అసలు లంచ్ బ్రేక్ కోసం వెయిట్ చేసేది ఎవరు? లంచ్ బ్రేక్ కోసం కిషోర్. ప్యాకప్ కోసం వెయిట్ చేసేది ఎవరు? సార్ ప్యాకప్ అడుగుతూ ఉంటారు. వెయిట్ చేయరు, ఎందుకంటే నేను ఎంతవరకు కూడా 6 o'clock అంటే 5:55కే ప్యాకప్ చేశా ఏ రోజైనా సరే. కానీ ప్రొడ్యూసర్ గారికి అంటుంది ఇంకొక అరగంట చేస్తే బాగుంటుంది కదా, ఇంకో సీన్ అవుతుంది కదా అని. బట్ ఏంటంటే టైం మెయింటైన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుందని చేయడం తప్ప అంత బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అందరిలో కంటే మోస్ట్ డిసిప్లిన్ అంటే సరే. ఆన్ టైం ఏ టైం అయితే చెప్తారో ఆ టైంకి షార్ట్ రెడీ పెట్టేస్తారు. అండ్ ఏ టైంకి ప్యాకప్ అయితే దానికి ఒక 2-3 minutes ముందే ప్యాకప్ చెప్పేస్తారు. సో మోస్ట్ డిసిప్లిన్ అంటే సరే. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ వేరే లెవెల్ ఆఫీసు ఇంత స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి మన రైటర్స్ హరీష్ షణ్ముఖ్, వెల్కమ్ టు స్టేజ్. కమ్
హరీష్ షణ్ముఖ్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఆర్టిస్టులందరికీ ఎస్ మన క్యారెక్టరేషన్ ఇలా ఉండాలని డైలీ వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎందుకంటే మేము దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నదే మా టార్గెట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్, థ్యాంక్ యూ. సో హరీష్ షణ్ముఖ్ రావాలి ఒకసారి స్టేజ్ పైకి, ఒక్కసారి బికాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ నేను లేను. ఎవ్రీ వన్ వర్ లైక్ షార్ట్. నేను సెకండ్ డే వచ్చాను అండ్ నేను చూస్తే ఇంత ఇంట్రోవర్ట్లా ఉన్నాడు, అసలు ఏం మాట్లాడట్లేదు, ఇంత సైలెంట్గా ఉన్నాడు. ఒక్కసారి సైలెన్స్ అని వచ్చింది అనగానే నువ్వే నా సైలెన్స్ అన్నది అని నేను షాక్ అయ్యాను. సో హీఈస్ లైక్ చూడడానికి అలా కనిపిస్తారు కానీ లోపల వేరే ఉంది. సో ఆ లోపల ఉన్నది ఒకసారి మాట్లాడాలి అని రాయడమే కాదు మాట్లాడాలని కోరుకుంటున్నాం. సో యూ హ్యావ్ టు స్పీక్, సైలెన్స్ కాకుండా ఇంకేమైనా మాట్లాడాలి. ఇంకొక మాట మాట్లాడమంటే వీడు చచ్చిపోయేటట్టున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆహా, థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బిలీవింగ్ అస్. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం మా అమ్మమ్మ దగ్గర 10 రూపీస్ తీసుకొని ఎవరికి చెప్పకుండా ఒంటరిగా సినిమాకి వెళ్ళింది ఒట్టేసి చెప్తున్నా సార్ ఫిలిమే. సో అట్లాంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ డ్రీమ్. మనం ఏదో చూస్తాము, మనకు తెలియని కూడా తెలియదు. లైఫ్ ఈజ్ ఫుల్ సర్కిల్, విల్ కమ్ బ్యాక్ అండ్ వర్కింగ్ విత్ సార్ ఇస్ ఫెంటాస్టిక్. అండ్ ఆల్ క్యారెక్టర్స్ మేము ఏదనుకొని రాసామో అది దే హ్యావ్ జస్ట్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అండ్ ఐమ్ షూర్ యూ విల్ లవ్ దిస్ హోల్ సిరీస్. మనం అంటే అడాప్ట్ చేసి రాయడం ఈజ్ లిటిల్ డిఫికల్ట్, ఎందుకంటే మనకు బౌండరీస్ ఉంటాయి, దాన్ని దాటి రాయలేం మనము. సో ఆ బౌండరీస్ లోపలనే మేము వీ మేడ్ షూర్ దట్ తమిళ్ కంటే ఇంకొంచెం బెటర్గా రాద్దాం, ఇంకో మన కల్చర్కి కొంచెం దగ్గరగా రాద్దాం. అట్ ద సేమ్ టైం ఏ క్యారెక్టర్ బోర్ కొట్టకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక ఎండ్ ఇద్దాం అనే ఒక పర్స్పెక్టివ్లో వీ హ్యావ్ మేడ్ షూర్ దట్ తమిళ్ కంటే తెలుగులో 50% ఇంకా అదనంగా ఫన్నీ అంతా రాసాము. సో ఐమ్ షూర్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. ప్లీజ్ వాచ్ ఆన్ 12th December. Thank you, sir. Thank you, everyone. Thank you so much. Next, I would like to call upon producer garu Krupa Chand garu and Varun. Please come on to the dais, sir. Thank you, Andy. థ్యాంక్ యూ సార్. ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఈ తమిళ్ మా డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మీకు అందరికి కూడా. తమిళ్ వర్షన్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాం నేను అంతా కూడా. ఎందుకంటే నేను బేసిక్గా ఆఫీస్లో వర్క్ చేయకపోవటం వల్ల ఆఫీస్ ఎలా జరుగుతుంది ఏంటి, వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ఆఫీస్ అనేది నాకు కూడా తెలియదు. బట్ దానికి తగ్గట్టు మా డైరెక్టర్ గారు దొరకటం కానీ నాకు అదేవిధంగా సో అఫ్కోర్స్ కెమెరామెన్ లీస్ట్ రైటర్స్ ఎలా రాశారు అనే దాన్ని అది చెప్పలేము. అంటే మీరు దాన్ని చూసిన దానికి దీన్ని చూసిన చాలా వేరియంట్స్ కనపడతా ఉంటుంది. దీనికి గట్టిగా సపోర్ట్ ఎవరంటే మా శ్రీనివాస్ గారు అండ్ అఫ్కోర్స్ ఆ టీమ్ అంతా కూడా దానికి అంతా కూడా బాగా ఇదవుతా వచ్చింది. సెకండ్ దీంట్లో ఇదంతా అయిపోయిన తర్వాత నేను అనుకున్న టీం ఏంటంటే ఆర్టిస్ట్ ఎవరు ఉంటారనేది. సో ఫస్ట్ ఇలా అనుకున్న కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను కొంచెం భయపడింది ఎలా ఉంటారు ఏంటి చేయగలుగుతారా అనేది. ఒక్కసారి షూట్ స్టార్ట్ అయిన తర్వాత తెలిసింది మా ఆర్టిస్ట్ అంతా కూడా ఎలా ఉన్నారు ఏంటనేది. మీ ట్రైలర్లో కూడా తెలిసిందంతా కూడా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. నాకు చాలా భయం ఉండేది బిఫోర్, బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దట్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ అగైన్, సో దీనికి నా ఈ టీమ్ ఎఫర్ట్స్ అన్నిటికి కూడా ఎంత సపోర్ట్ ఆహా టీం ఇచ్చిందంటే వాస్ గారు వన్స్ అగైన్ థ్యాంక్, శ్రావణ్ గారు అండ్ శ్రీనివాస్ గారు అండ్ అదర్ టీమ్ ఆల్సో. మేమున్నాము నేను చేసే ప్రతి ఒక్క చిన్న వర్క్లకు కూడా. సో వీఆర్ హియర్ అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత బాగా అవుట్పుట్ బాగా రావాల్సిందని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నౌ I would like to call upon our content head, Mr. Vasu. So Vasu is, heading content for AHA. Whatever you see on AHA, all fiction, non-fiction. So he is the master brain behind all those. So over to you, Vasu. థ్యాంక్స్ ప్రవీణ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వార్మ్ వెల్కమ్ అండి అండ్ థ్యాంక్ యూ.
కంటిన్యూస్గా ఆహాని సపోర్ట్ చేస్తూ మీరు వస్తున్నారు. అందుకనే మేము రీజనల్ నంబర్ 1గా లాస్ట్ 4.5 years ఆఫ్ ఇన్సెప్షన్ నుంచి ఉన్నామంటే దానికి మీరు చాలా బిగ్ సపోర్ట్. థ్యాంక్ యూ అలాట్ మీడియా. ఇవాళ యాక్చువల్లీ మాకు చాలా స్పెషల్ డే. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు లాట్స్ ఆఫ్ మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసి ఇక్కడికి వచ్చాము. కానీ ఆ హార్డ్ వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. మనం ఒక మంచి సిట్కామ్ ఎందుకు తీయకూడదు? ఎప్పుడు ఆహా అనేది ఫార్మాట్ అగ్నాస్టిక్గా ఉంది. మేము వెబ్ సిరీస్ చేసాము, వెబ్ ఫిల్మ్స్ చేసాము, డాక్యుమెంటరీస్ చేసాము, నాన్ ఫిక్షన్లో చాలా ఫార్మాట్స్ చేసాము, గేమ్ షోస్ చేసాము. సరే, మనం ఎప్పుడు ప్రతి ఒక్క ఫార్మాట్ ట్రై చేసాం కదా. ఓటీటీలో సిట్కామ్ అనే ఫార్మాట్ని మనం ఎందుకు చేయకూడదు? దాంట్లో ఆఫీస్ సిట్కామ్ మనం చేస్తే బాగుంటుంది అన్న ఒక యూనివర్సల్ థాట్ ఒకటి తీసుకొని స్టార్ట్ అయిందండి. ఫస్ట్ తమిళ్లో రాయడం జరిగింది ఇది. అండ్ తమిళ్లో రాసి రిలీజ్ చేసిన తర్వాత స్టూపెండస్ సక్సెస్ చూసాం మేము అక్కడ. అది నంబర్ 1 షో ఇన్ తమిళ్ లాగా నిలబడింది. దాన్ని క్యూ లాగా తీసుకొని ఇమీడియట్లీ మేము తెలుగులో కూడా రాద్దామని చెప్పి రైటర్స్ హరీష్ అండ్ షణ్ముఖ్ని పిలిచి శ్రీనివాస్కి, శ్రావణి గారికి మ్యాండేట్ ఇస్తే వాళ్ళు రైటర్స్తో కూర్చొని దీన్ని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి కృపాచంద్ గారిని తీసుకొచ్చి, సార్ మనం ఇంతకుముందు ఆల్రెడీ ఒక హిట్ చేసాం మందాకిని, కానీ ఈసారి చాలా డిఫరెంట్గా 16:60 అదే బ్రీఫ్ ఉండే అనమాట. 16:60 ఎవరు చూసినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. కార్పొరేట్ వాళ్ళు చూస్తే అరే ఇది మన ఆఫీస్లో ఇతను ఇలా ఉంటాడు కదా, నేను ఒకప్పుడు ఇలా చేశాను కదా అనుకోవాలి. నాన్ కార్పొరేట్ వాళ్ళు చూస్తే అరే కార్పొరేట్లో ఇలా అవుతుంది కదా అన్న చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్, చాలా రియలిస్టిక్ సిచ్యువేషన్స్ తీసుకొని ఇది రాయడం జరిగింది. రాసేసిన తర్వాత యాక్చువల్ ఇది స్టార్ట్ అయిందండి. అంటే రాసిన మధ్యలో ఓకే మేము రాస్తున్నాము, ఇప్పుడు ఇది ఎవరు తీస్తారు, ఇప్పుడు దీన్ని తీయాలి అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. మేము ఇంత ఫన్ రాస్తున్నాము, ఆ ఫన్ని అలానే స్క్రిప్ట్ టు స్క్రీన్ ట్రాన్స్లేషన్లో ఇంకా బాగా చూపించగలిగే డైరెక్టర్ ఎవరు అంటే ఎవరన్నా సీనియరే కావాలి దీనికి అని అప్పుడు సత్యబాబు గారిని కలవడం జరిగింది. అండ్ నాకు ఇంకా గుర్తు, మేము చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం అనుకునేవాడు నేను ఆ రోజు వరకు. ఈయనను చూసిన తర్వాత ఈయన స్పీడ్ చూసి ఓకే వీఆర్ ఇన్ రైట్ హ్యాండ్స్ అని చెప్పి ఐ థింక్ మేము ఇవాళ కలిస్తే సార్ మీరు ఒకసారి తమిళ్ సిరీస్ చూడండి అంటే నెక్స్ట్ డే ఆల్ ఎపిసోడ్స్ చూసేసి వచ్చి నాకు మనం ఇలా చేస్తే బాగుంటుందని నాతో డిస్కస్ చేశారు. ఐ థింక్ ఆ మూమెంట్ వీ హ్యాడ్ డిసైడెడ్ దట్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సత్యబాబు గారు, మీ ఎఫర్ట్స్ నాకు బాగా క్లోజ్గా తెలుసు, మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి. ఇప్పుడు డైరెక్టర్ దొరికారు, స్క్రిప్ట్ రెడీ అయింది, కాస్టింగ్ చేయాలి. అండ్ ఒక క్యారెక్టర్ కాదు, 2 క్యారెక్టర్ కాదు, మీరు ఇప్పుడే చూసారు ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారో దీంట్లో. దిస్ వాజ్ వన్ ఆఫ్ మై టఫెస్ట్ జాబ్ ఇన్ ఆహా సో ఫార్, కాస్టింగ్ ఫార్ వేరే లెవెల్ ఆఫీస్. బట్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ జాబ్ ఐ షుడ్ సే. మీలో చాలామందికి ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ విత్ యూ పర్సనలీ, బట్ రెస్ట్ ఆఫ్ యూ ఐల్ బి మీటింగ్ అ లాట్ మోర్ డ్యూరింగ్ షూట్స్ నౌ. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక 50 ఎపిసోడ్ సిట్కామ్, అండ్ ఇది 50 ఎపిసోడ్ ఓన్లీ ఫస్ట్ షెడ్యూల్ అండి. మీరందరూ చూసి బాగా మళ్ళీ ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా చాలా చేస్తాము ఈ సిరీస్ది. అండ్ నాకు చాలా నమ్మకం ఉంది ఈ సిరీస్ మీద. ఇది ఇట్ విల్ బి అ వెరీ లాంగ్ రన్నింగ్ సిరీస్ అని చెప్పి వన్స్ ఇట్ రిలీజెస్. ద మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ 50 ఎపిసోడ్ సిరీస్ని వీళ్ళందరూ వాళ్ళ భుజాల మీద వేసుకొని ఇంత కమిటెడ్ కాస్ట్ నేను చాలా తక్కువ చూశానండి. అంటే ఎవ్రీ డే ద కైండ్ ఆఫ్ ఎఫర్ట్ దే ఆర్ పుట్టింగ్, ఐ కీప్ గెటింగ్ క్లిప్స్ ఫ్రమ్ ద సెట్. సత్యబాబు గారు చెప్తూ ఉంటారు, శ్రీనివాస్ గారు చెప్తుంటారు, శ్రావణి గారు చెప్తుంటారు, ప్రొడ్యూసర్ చెప్తూ ఉంటారు. మీరు లేకపోయి ఉంటే ఇది చాలా కష్టమయ్యేదండి ఇది ఆన్బోర్డ్ చేయడం ఈ షోని. అండ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ వెల్కమ్ టు ది ఆహా ఫ్యామిలీ. గిఫ్ట్లు చాలా ఉన్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయింది అంతే. యాక్చువల్లీ వీళ్ళందరూ మనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. నిన్న సండే అయినా కూడా చాలా ఎవ్రీబడి చాలా కష్టపడి మనందరి కోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేశారు. నన్ను ఎక్కువ చెప్పొద్దని చెప్పారు నిన్న సర్ప్రైజ్ గురించి, కానీ ఒక్క పర్సన్ని నేను స్పెషల్గా థ్యాంక్ చేయాలి, అజయ్ అర్సాడా. మీరు ఆ ట్రైలర్లో చూసిన మ్యూజిక్ తనదే. అండ్ నిన్న రెడీ శ్రీనివాస్ విత్ యువర్ పర్మిషన్ కొంచెం టీజర్ ఇస్తాను వాళ్ళకి, నిన్న నువ్వేం రెడీ చేస్తున్నావు. అయితే శ్రీనివాస్ ఇంకా అజయ్ కలిసి డైరెక్టర్ గారితో కూర్చొని ఒక చాలా మంచి బ్రీఫ్ రాశారండి. కార్పొరేట్ లైఫ్ని చెప్తూ వాళ్ళు మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు. నిన్ననే అది షూటింగ్ జరిగింది, సండే ఆల్ మై కాస్ట్ వాజ్ షూటింగ్ ఫర్ దట్. చాలా త్వరలో మీ ముందు మళ్ళీ ఇట్లానే ఒక చిన్న గ్యాదరింగ్ పెట్టుకొని ఆ సర్ప్రైజ్ని కూడా రిలీజ్ చేస్తాము.
అండ్ కాస్ట్కి కూడా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, అది శ్రీనివాస్ గారు ఇస్తారని ఇందాకే చెప్పారు. ఏం గిఫ్ట్స్ కావాలన్నా ఆయన అడగండి. బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. December 12th, every Thursday and Friday 7 p.m. అండి, వేరే లెవెల్ ఆఫీస్. వీఆర్ కమింగ్ క్లోజ్ టు యూ. థ్యాంక్ యూ. Thank you so much, Vasu. Now I would like to call upon our Chief Marketing Officer, Mr. Vipin Vunni, onto the dais. Please welcome Vipin. He's my super boss, so I have to call him. Right, Vipin. Hi, good afternoon and welcome to AHA. యాక్చువల్గా ప్రెస్ రిలీజ్ అనే చెప్పారు, కానీ వేరే లెవెల్ ప్రెస్ రిలీజ్ అనుకోలేదు. ఓకే, ఐ థింక్ ఇట్ వాస్ మోర్ ఎంటర్టైనింగ్. ఇట్ వాస్ నాట్ లైక్ అ ఫార్మల్ వన్, అండ్ వేరే లెవెల్ వైబ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఐమ్ షూర్ వీఆర్ ఆల్ హియర్ టు ఎంటర్టైన్ ఎవ్రీబడి. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్, అండ్ I think I'm also waiting curiously to this. Thank you. Thank you, Vipin. Now I call upon all the cast of VLO. Please come on to the dais, and producer Garu, director Garu, please come on to the dais. Now it's a question. Music director also. Srinivas and Shravani ma'am. సో మీరు రావట్లేదా మహేష్? మేఘ్నా మైక్స్, Q&A. అర్జున్ ప్లీజ్. శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు? వచ్చారా? So Q&A for press, please you can ask anybody. Nikhil also. హాయ్ కాజల్ గారు. హాయ్. హాయ్. ఎప్పుడు హోస్ట్గా చూస్తాము, ఫస్ట్ టైం ఈరోజు ఆర్టిస్ట్గా చూస్తున్నాం, కలుస్తున్నాము చెప్పాలి అని. సో చెప్పండి, దీంట్లో మీరు హెడ్గా చేస్తున్నారు కాబట్టి బ్రాంచ్ మేనేజర్ ఇది, సో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? స్ట్రిక్ట్గా అంటే నేను చూసిన దాని వరకు ఇప్పటి వరకు చాలా స్ట్రిక్ట్గా కనిపించింది. సో త్రూ అవుట్ స్ట్రిక్ట్గా ఉంటారా, మీరు కూడా ఏమన్నా అల్లరి చేస్తారా? అల్లరి అయితే అది మీరు December 12th చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ నా క్యారెక్టర్ ఇస్ a mixture of so many emotions, responsibilities, and ఇక్కడ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, ఆఫీస్లో కూడా రెస్పాన్సిబిలిటీస్, అండ్ జూనియర్స్ సీనియర్స్ హైర్ చేసినప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ ఎవరినైనా తీసేయాలి అంటే నేనే కష్టపడి ఫామ్ చేస్తున్న టీమ్ వీళ్ళలో నుంచి నేను ఎట్లా తీయాలి అనే ఒక బాధ ఉంటుంది. ఇంట్లో చూసుకుంటే నాకు ఒక బాబు కూడా ఉంటాడు, ఆ బాబుని చూసుకోవాలి, అండ్ ఐఎమ్ అ సింగిల్ మదర్. నేను ఎట్లా హ్యాండిల్ చేస్తాను ఈ సిచ్యువేషన్స్ని అనే ఒక రోలర్ కోస్టర్ ఉంటుంది. సో అట్లా సీరియస్గా అండ్ ఆల్సో కొంచెం ఎమోషనల్గా ఉంటుంది నా క్యారెక్టర్. ఓకే, శుభశ్రీ గారు. హాయ్. హాయ్. ఎక్కడ చూసినా కాకినాడ కాజా కాజానే వినిపిస్తుంది మాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో. ఇప్పుడు వేరే లెవెల్ ఆఫీస్ వస్తుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టైం నుంచి వేరే లెవెల్ ఆఫీస్ అని చూస్తామేమో మేబీ. సో దీంట్లో చాలా గ్లామర్ రోల్గా అనిపిస్తుంది. సో ఎట్లా ఉంటుంది మీ రోల్ ఏంటి? మీరు చెప్పినట్టు చాలా గ్లామర్గా కూడా ఉంటుంది, అండ్ తన మనసుకి తనకి ఎలా అనిపిస్తే అలా తింటుంది, తాగుతుంది, బైక్ పై తిరుగుతుంది, అబ్బాయిలకి ఇరిటేట్ చేస్తుంది, ఫ్లర్ట్ చేస్తుంది, అమ్మాయిలతో అస్సలు మాట్లాడదు. సో ఆ టైప్లో క్యారెక్టర్ అనమాట. చాలామందికి కొంచెం కోపం కూడా వస్తుంది, అరే ఎందుకు ఇలా ఉంది, అసలు అమ్మాయిలతో మాట్లాడుకోవచ్చు కదా అన్నట్టు. అసలు నో నో నాట్ ఎట్ ఆల్, అసలు పట్టించుకోదు. ఓకే, అండ్ తనకి అసలు ఎవరు చెప్పకూడదు హౌ టు బిహేవ్, వాట్ టు డూ అనేసి, అట్లా అనమాట. సో కొంతమందికి రిలేట్ కూడా అవుతుంది, ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఇప్పుడు చాలా అంటే వాళ్ళ మనసుకి ఎలా అనిపిస్తుంది అలాగే ఉంటున్నారు కాబట్టి కొంతమంది డెఫినెట్లీ రిలేట్ అవుతారు. One second. Before I think the group photo is done, then only cast will stay back and the rest all can sit. Thank you so much. Meeke, Randy Q&A, please. డైరెక్టర్ గారు మీరు ఉండండి.
యా ప్లీజ్ కంటిన్యూ. హలో హలో. చెప్పండి. అయితే అక్కడ సత్యబాబు గారు అంటే వేరే లెవెల్ ఆఫీస్ ఉన్నారు, బట్ ఇక్కడ చూస్తే మొత్తం బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసినట్టు అనిపిస్తున్నారు. ఎక్కువ మంది వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే ఏంటి ప్రాజెక్ట్ క్రేజ్ కోసమా లేదంటే కాదు అంటే బిగ్ బాస్ వాళ్ళు ఇంకా ఏ ప్రాజెక్ట్ చేయకూడదా? కాదు అందరూ బిగ్ బాస్ ఎక్కువ మంది ఎక్కడ అందరూ 1 2 3 4 5 7 సీజన్ అదే ఒక్కొక్క సీజన్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారు. ఏంటంటే మీకు నచ్చలేదా? నచ్చారు కాబట్టి అడుగుతున్నాం. ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం ఏంటి? ఇది మాకు ఇవన్నీ అండి. మీరు ఒకసారి మీరు బ్రో అనడం మానేస్తే చెప్తాను. కాదు ఈ క్వశ్చన్ తో నా మనోభావాలు దెబ్బతిన్నాయండి. చెప్పండి. అంటే వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ వాళ్ళందరినీ తీసుకుని మనం చేస్తే వేరే లెవెల్కి వెళ్తుందని తీసుకుంటాం. యా వాసు గారు అంటే యాక్చువల్గా ఆహా చూస్తే ఏంటంటే అన్స్టాపబుల్తో మాత్రం ఎప్పుడు కూడా అది దుమ్ము రేపుతుంది ప్రతి సీజను. బట్ ఇప్పుడు అంటే కొత్త షోస్ అన్నిటికన్నా కూడా మీకు అర్థమైంది అనుకో. మరి ఎన్ని సీజన్స్ 2వ సీజన్ 3వ సీజన్ తీసుకొస్తున్నారు, బట్ ఇది ఒకటి కొత్తగా లాంచ్ చేశారు కదా. సో అంటే నెక్స్ట్ 3 monthsలో అంటే ఈ ఫిక్షనల్ దాంట్లో ఎలా ఉండబోతుంది, ఆహా స్లేట్ ఎలా ఉండబోతుంది, అంటే ఏం ప్లాన్ చేస్తున్నారు? అర్థమైందా వాజ్ ద ఫస్ట్ అండి. ఎవ్రీ మంత్ దెర్ విల్ బి 1 రిలీజ్ ఫ్రమ్ ఆహా ఇన్ ద ఫిక్షన్ స్లేట్ అండి అర్థమైందా దగ్గర నుంచి. అండ్ ఇది చాలా స్పెషల్ ప్రాజెక్ట్ ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ లాంగ్ రన్. Every week we'll be coming with fresh episodes every Thursday and Friday starting December 12th. So this will be a project like which will be continuing for a long time. And din tarvata kuda fiction releases lineup vastu untundi. I think December 1st week ala only for AHA fiction releases we will have another gathering and we'll speak more about it andi. అదే మిర్చి కిరణ్ గారు అంటే మరి ఇంతమంది అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరే సీనియర్ అనిపిస్తున్నారు ఇంతమందిలో యాక్చువల్లీ. అవునా? కాదు రమణ గారు ఇక్కడ అంటే మీరు ఆయన కలర్ రేస్ కవర్ చేసినట్టున్నారు, మీరు పడిపోతున్నారు. నేను కలర్ వేయకుండానే కవర్ చేశారు. సో మరి ఎలా అనిపించింది అంటే కొత్త అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అప్కమింగ్ కొత్తగా ఉన్న వాళ్ళందరితో కలిపి చేయడం అనేది ఇంతకుముందు అంటే మీరు సినిమాలు చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా షేర్ చేసుకున్నారు? సో వాళ్ళు మిమ్మల్ని ఎన్ఐ చేశారా లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేశారు? ఎలా జరిగింది షూట్? ఎక్స్పీరియన్స్ షేర్ అంటే అందరికీ ఆల్రెడీ ఐ థింక్ చేశారు, అంటే టీవీలో ఆల్రెడీ చేసున్నారు. మూవీస్కి దీనికి పెద్ద అంటే డిఫరెన్స్ లాంటిదే ఉంటుంది. యాక్టర్ ఇస్ అన్ యాక్టర్. బట్ ఓటీటీ అనేది దాంట్లో ఫస్ట్ టైం చేయడం ఇట్ వాజ్ ఫన్. అంటే ఇప్పుడు సినిమాల షూటింగ్లు ఒక పేస్లో ఒక ఫార్మాట్లో జరుగుతాయి కదండి. అలా కాకుండా ఇక్కడ ఇంతమంది 14 మంది ఆర్టిస్టులు, సినిమాలో జనరల్లీ మనకి అంతంతమంది ఆర్టిస్టుల కాంబినేషన్లో ఉండదు. సో ఈ దీంట్లో 14 మంది కాంబినేషన్లు అండ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్, ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో ఇట్ వాస్ గుడ్, చాలా బాగుండిందండి. హలో సత్యబాబు గారు, సార్ మీరు సీనియర్ మోస్ట్ డైరెక్టర్, ఇప్పుడేమో యంగ్స్టర్స్తో చేస్తున్నారు. వీళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే వేరే మారి ఆఫీస్ ఉంది కదా తమిళ్లో, దాంట్లో కూడా బీబేట్ కంటెస్టెంట్ ఉన్నారు, తర్వాత యాంకర్ ఉన్నారు. సో దీంట్లో కూడా రిలేట్గా చూసుకుంటే యాంకర్ ఉన్నారు, బీబేట్ కంటెస్టెంట్ ఉన్నారు. అసలు ఏంటి అసలు రిలేషన్ ఏంటి దానికి దీనికి? ఇప్పుడు ఎక్కడైనా మూవీ అయినా ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా ఏదైనా సరే ఫన్ అనేది కామన్. సో ఈ వేరే లెవెల్లో ఆ ఫన్ ఉంది కాబట్టి సో నేను మూవీస్ నుంచి వచ్చిన డైరెక్టర్ అయినా సరే ఇది కూడా నేను హ్యాండిల్ చేయగలను అనేది ఈ కాన్సెప్ట్ తీసుకుని చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే క్యారెక్టర్లు అందరూ కూడా మొత్తం వాళ్ళు పర్ఫెక్ట్ సూట్ అవుతారని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట మెయిన్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సత్యబాబు గారు. యాక్చువల్లీ మీరు
కామెడీకి పెట్టింది పేరు. ఈవీవి గారి తర్వాత కామెడీ కంటెంట్ అంటే మీ దగ్గర నుంచి వస్తుంది. సో మనం ఈ సిరీస్ ద్వారా కామెడీ కంటెంట్ అన్నది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మీరు 50% అక్కడ నుంచి తీసుకొని 50% ఓన్ ఇక్కడ రీక్రియేట్ చేశాను. సో ఎంతవరకు దీంట్లో కామెడీ కంటెంట్ ఉంటుంది, ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మెయిన్గా ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ అమ్మ. సాఫ్ట్వేర్ ఆఫీస్లో జరిగే సరదాగా ఉండే వాళ్ళకు ఉండే డైలీ ఉండే ప్రాబ్లమ్స్, మంత్ ఎండ్ వచ్చేటప్పటికి వాళ్ళకు ఉండే అంటే మనీ అయిపోయి మళ్ళీ మంత్ ఎండ్ నెక్స్ట్ ఏంటి అనేది, ఇటువంటి అన్నీ కూడా కామన్గా వచ్చే పాయింట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఇవి రెగ్యులర్గా ఎవరు చూసినా ఎస్ ఈ క్యారెక్టర్ నేను కదా, ఈ క్యారెక్టర్ నేను కదా అని ఆ లెవెల్కి ఊహించుకునేటటువంటి ఫన్ కానీ ఇదంతా ఉంటుంది. సో ఆ ఫన్ వేలో వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా అది ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఇదంతా చాలా జనరల్గా ఉంది. అందరూ ఫార్మల్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ ఇంతమందిని పెట్టుకుని యాక్చువల్గా ఎల్లో చాలా ఉన్నాయి, పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడిగి. ఇప్పుడు అఖిల్ సార్ దగ్గర బ్రో ఉన్నాడంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వసతిగా మార్చి ఉందంటే చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సింది. వీళ్ళ విషయాలు అసలు అడగకుండా మిగతా అన్ని పెట్టేదో జనరల్గా మీరు ఎలా చేశారంటే బాగా చేసామని మీరు చెప్తున్నారు. ఇదంతా చాలా చాలా ఇదిగా జరుగుతుంది. అడగండి బ్రో, మేము ఆన్సర్ ఇస్తాం. మీరు ముందు రండి, చెప్పండి. ఏ క్వశ్చన్స్ అయినా పర్వాలేదా? పర్లేదు బ్రో, అయ్యో పర్లేదు. ఇప్పుడు మీరు వేరే లెవెల్, ఒకప్పుడు ఏంటంటే వేరే లెవెల్లో ఆర్టిస్ట్ కింద ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, అన్ని సీరియల్స్ చేశారు, ఇవి చేశారు. సో మధ్యలో బ్రేక్ ఇచ్చారు. ఎందుకు బ్రేక్ వచ్చింది? బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందా? బ్రేక్ వచ్చిందా లేకపోతే ఏం జరిగింది మధ్యలో? బ్రేక్ ఏమి ఇవ్వలేదు బ్రో. నేను బేసికలీ కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ రియాలిటీ షోస్ చేస్తాను. డీ చేశాను, దాని తర్వాత బీబీ జోడీ చేశాను, మళ్ళీ డీ చేశాను, మళ్ళీ ఓటీటీకి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. సో నాకు ఆ 4 years ఏదైతే ఉండనో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్రాజెక్ట్ చేశాను. ఓకే. సో ఎక్కడ నాకు బ్రేక్ అనేది రాలేదు. బట్ ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తుంటే ఫైనల్లీ ఇలాంటి అవకాశం వచ్చింది. అయితే ఓకే, కానీ ఇప్పుడు ఇంతకుముందు మీరు కనెక్ట్ అయిపోయారు, ఎవరితో కనెక్ట్ అయిపోయారంటే ఇక్కడ ఒక పేరు చెప్పారు. అంతకుముందు వేరే వాళ్ళతో కనెక్ట్ అయిపోయారని జనాలు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఫైనల్గా ఎవరితో కనెక్ట్ అయిపోయారు, అసలు ఏం చేశారు? ఎవరితో కనెక్ట్ అవ్వలేదు. ఆ కనెక్షన్ వేరా, ఈ కనెక్షన్ వేరా. ఆ కనెక్షన్ ఏంటి, ఈ కనెక్షన్ ఏంటి? ఆ కనెక్షన్ అయిపోయింది బ్రో. అది అక్కడ ఓవరా? ఇట్స్ ఓవరా? ఇట్స్ ఓవర్. మీకు ఈ క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంటుందని నాకు తెలుసు. అదే ఆలోచిస్తున్నా ఇంకా పైకి రాలేదు. అఖిల్ లాంటి వ్యక్తి కనపడినప్పుడు అడగాలనుకుంటాం. ఇక బట్ థ్యాంక్ యూ. అంటే ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను. అంటే ఆ కనెక్షన్ లేదు. ఓకే, మేము మంచిగా హ్యాపీగా ఉన్నాం. సపోర్ట్ చేస్తే ఇండివిజువల్గా హ్యాపీగా ఒకరికొకరు సపోర్ట్ చేయండి. ఓకే, వాళ్ళని సపోర్ట్గా మమ్మల్ని పర్సనల్గా ఇద్దరిని కలపకండి. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. లేదు యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఈ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగిన తర్వాత మాకు కూడా అండ్ వాళ్ళిద్దరు ఒకళ్ళు ఫేవరెట్ అని చెప్పుకున్న తర్వాత మాకు కూడా డౌట్ వస్తుంది. తను కూడా ఎప్పుడు అఖిల్ అంటూ ఉంటుంది, తను కూడా ఎప్పుడు రమ్య వసతిగా అంటూ ఉంటుంది. క్యారెక్టర్లో తను మీరు ఎందుకు జీవించారు? కాదు, అడుగుతుంటే తను వచ్చేస్తుంది మాట్లాడడానికి. మళ్ళీ మీరు నన్ను అన్నారా లేదా? వాసు గారు ఎక్కడైనా వేరే లెవెల్ వర్క్ జరగాలి, కానీ ఇక్కడ ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఏం ఇప్పుడు తప్పుగా ఏం చెప్పలేదే, ఇష్టం అని చెప్పాం. దాన్ని తప్పుగా ఎందుకు చూపిస్తున్నారు మీరు? ఇష్టం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది సిరీస్ లో నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది, తప్పకుండా వెళ్తుంది. చెప్పేసి అఖిల్, ఎందుకు అఖిల్? శుభశ్రీ నీకు తెలుసు నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి. ఏముందిరా చెప్పేసి. సరే నేను చెప్పేస్తున్నా. యాక్చువల్లీ నేను శుభశ్రీ 3 months నుంచి డేట్ చేస్తున్నా. చెప్పే అంటున్నావు, మరి చెప్పేస్తే ఏమో బాట్ అంటావు. 3 months మనం స్టార్ట్ చేయక ముందు నుంచి యాక్చువల్లీ మేము డేట్ చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని తీసుకున్నారు దీంట్లోకి. సో డోంట్ బిలీవ్ ఇట్ గైస్. శుభశ్రీ the newcomer యాక్చువల్గా ఇదంతా కాదు, ఇదంతా ఎందుకు చేస్తాను కాదు నేను చెప్తాను అసలు ఏం జరిగింది అనేది. బేసిక్గా ఏంటంటే ఇదంతా లేదు. బేసిక్గా మీ ఇద్దరు త్వరలో అంటే మొన్న బర్త్డేస్ అయినాయి అంటే కదా. సో దానికోసం ఏంటంటే ఒక అటెన్షన్ డ్రా చేయడానికి ఇదంతా చేసింది. సో మేము ఏం అడగాలనుకోవాలి, మీరు ఏం చెప్పాలనుకోవాలి, బట్ అనవసరంగా మీరే చెప్పేసుకున్నారు మొత్తం అంతా కూడా. ఓకే ఎవరితో డేట్ చేస్తున్నారో, ఎవరితో క్లోజ్గా అసోసియేట్ అయ్యారో ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. So before surprise, Ritu Chaudhary, about your experience about the వేరే లెవెల్ ఆఫీస్. రీతు చౌదరి అంటే టైంకి వస్తుంది, మీరు చూస్తారు కదా ఇలా టైంకి ఉంటుంది. పాపం ఏమైందమ్మా, గొంతు బాగాలేదేంటి? గొంతు పోయింది. ఎందుకు? నీ వల్లే బ్రో. ఏంటిది ఇది అఖిల్ బ్రో? ఏంటిది బ్రో? ఇది చాలా దారుణంగా ఉంది ఈ ఇంటర్వ్యూ. నాకు భయం అవుతుంది. అయితే తొందరగా కంప్లీట్ చేస్తే అఖిల్ వల్ల సెట్ లో చాలా మందికి చాలా పోయాయి. అయ్యో ఏం మాట్లాడుతున్నావు రీతు? సరే ఓకే ఫైన్. నెక్స్ట్ దీనికి ఏదో చేసామన్నారు కదా, చేయండి. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే సర్ప్రైజ్ అన్నమాట ఇది. నెక్స్ట్ మీరే కట్ చేయాలి, కేక్ కట్ చేయాలి.
ఎందుకంటే లేటెస్ట్గా అఖిల్ అండ్ నీ రమ్య experience బర్త్డేస్ చెప్పు, అయినాయి అంట రితు. సో దాని గురించి అనమాట మంది మాట్లాడుతుంటే అర్థం కాదు. రితు నీ ఎక్స్పీరియన్స్ అబౌట్ వేరే లెవెల్ ఆఫీస్ చెప్పు. వేరే లెవెల్ ఆఫీస్లో నేను పెద్దగా నటించాల్సిన అవసరం లేదు. నా క్యారెక్టర్ బయట ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలానే ఉంటుంది సేమ్. సో పెద్దగా అంత కష్టపడాల్సిన అవసరం లేకుండే నాకు. సో అంతే, అంతకు మించి ఏం తెలీదు. బయట మీరు నన్ను ఎలా లవ్ చేస్తారో ఈ సిరీస్లో కూడా అంతే లవ్ చేస్తారు. దట్స్ ఇట్ అబౌట్ లక్కీ. థ్యాంక్ యూ. అండ్ వీళ్ళ గురించి చెప్పాలి అంటే పెద్దగా ఏం లేదు. సో అఖిల్ అయితే బయట క్యారెక్టర్ దీంట్లో క్యారెక్టర్ సేమ్ అసలు కాదు. సేమ్ 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 ఇందులో డీసెంట్గా ఉంటాడు, బయట బయట decent. బయట కూడా డీసెంట్, కాకపోతే ఓన్లీ అమ్మాయిలతో డీసెంట్. యా అండ్ రమ్య ఈజ్ మై ఫేవరెట్ క్యూట్ గర్ల్. అండ్ యా, అండ్ జై అండ్ ఆది నాకు వీళ్ళిద్దరు కూడా ఫేవరెట్. అండ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఈ బటర్ఫ్లై బాగుంది యాక్చువల్గా, ఇందాక మీరు ట్రైలర్లో చేసింది. ఆ, సో అవునా? అది మీరు మీతో అట్ట ఎవరితో అట్ట అది అందరూ కలిపి చేస్తుంటారా సెట్లో కూడా? ఒకసారి అందరూ కలిపి చేస్తే కేక్ కటింగ్ తర్వాత బటర్ఫ్లైయా? సాంగ్ ప్లే చేయాలి కదా. ఓహో పేయా? దీంట్లో పే చేశారు, ఇక్కడ పే చేయలేదు కదా, ఇప్పుడు చేయటం ఎందుకు అని అంటున్నాడు అఖిల్. పక్కా కమర్షియల్ అనమాట అయితే. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కాజల్. అండ్ ఎస్, రీసెంట్గా మహేంద్ర కూడా తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. సో వి రిక్వెస్ట్ మహేంద్ర ఆల్సో టు జాయిన్. అండ్ ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఎందుకు అని అంటే, మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు కాబట్టి మీ బర్త్డే కోసం పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ సర్ప్రైజ్ ప్రాంక్ అన్నమాట. ఓకే, ఎనీవేస్ లైక్ ఐ థింక్ సో ఈ ఇయర్ నా బెస్టెస్ట్ ఇయర్ బికాస్ నేను నా సెట్లో నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నా అండ్ వర్క్ చేశాను. అండ్ మళ్ళీ కేక్ కటింగ్ల మీద కటింగ్లు అవుతూనే ఉన్నాయి. సో ఐ థింక్ సో దిస్ విల్ బీ మై బెస్టెస్ట్ ఇయర్ ఇన్ ది ఈ 29 years లోపల దిస్ ఇస్ ద బెస్టెస్ట్ ఇయర్. హ్యాపీ బర్త్డే గైస్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ టు యు. నాగార్జున గారు నైఫ్ సేవ్ ఇక్కడ. టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. God bless you. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. మీడియా మిత్రులందరికీ వేరే లెవెల్ ఆఫీస్ని ప్రెస్ మీట్ని ఒక్క నిమిషం, మా శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు. మీ అందరికీ ఆర్టిస్టులందరికీ శ్రీనివాస్ సైడ్ నుంచి ఒక డిమాండ్. శ్రీనివాస్ దగ్గర నుంచి. శ్రీనివాస్ ఇప్పుడే చెప్పేళ్ళాడు నాకు చెవులో, బటర్ఫ్లై మీ అందరూ ఒకసారి చేయాలంట స్టేజ్ మీద. శ్రీనివాస్, అఖిల్ వెళ్ళిపోతున్నాడు. And I would like to take this opportunity to thank our director Satyababu Garu. Thank you so much for the opportunity, sir. And thank you so much Varun Garu, and thank you so much AHA. Thank you so much for having me here and giving me this wonderful opportunity. Thank you so much everyone, especially the direction department, Charan, Sai, మీ పేర్లు తెలియదు చాలా మంది, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాగార్జున గారు, ఆర్కే గారు, ఎవ్రీవన్ థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్స్ టు నాగార్జున గారు అండ్ ఆర్కే గారు. సారీ ఐ ఫర్గాట్ యువర్ నేమ్. Kasim గారు. Thank you so much Praveen. For the marketing team also, thank you so much. థ్యాంక్ యూ. నా డ్యూటీ కూడా సగం కాజల్ చేసేసింది. And you did an amazing job as a host. థ్యాంక్ యూ సో మచ్.